ఆల్రెడీ మీకు తెలుసు అది. అయితే ఇక్కడ బయోకెమిస్ట్రీలో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే 5 to 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ ఎగ్జామ్లో. కాకపోతే ఇది టీఎస్పిఎస్సి ఎగ్జామ్ కనుక కొంచెం కాంప్లికేటెడే ఉంటుందండి. అంటే ఏబిసిడి అలా ఇచ్చేసి మ్యాచ్ చేయడం అని అలా ఉంటుంది మెయిన్గా. సో దీనిలో మనకి ఏంటంటే ఓన్లీ దాదాపు ఒకటే చాప్టర్ ఉంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అది 5-6 క్లాస్లో కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఏంటి అసలు, దానిలో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి, అవి ఎక్కడ యూజ్ అవుతాయి, అవి అయిపోయాక దెన్ విల్ ఎంటర్ ఇంటూ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. సో కార్బోహైడ్రేట్ మెటబాలిజం స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే పాత్వేస్ వస్తాయి అక్కడ. పాత్వేస్, దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పాత్వేస్ విల్ సీ ఆల్ ది రిలేటెడ్ డిసీజెస్. ఓకేనా? సో ఇవన్నీ మనకు చాప్టర్ యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయి. సో విల్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్ పార్ట్ యాక్చువల్లీ. సో వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఏంటి ఎలా ఉంటుంది, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏంటి. మైట్ బి మీరు బీఫామ్లో చదివే ఉండొచ్చు, బీఫామ్ ఆర్ ఫార్మ్ డి వాట్ ఎవర్ మేబీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్లీ యూ చాట్ మీ సో దట్ ఐ కెన్ క్లారిఫై యూర్ డౌట్స్. ఓకేనా? అయితే ఇక్కడ మన కార్బోహైడ్రేట్స్ అసలు యాక్చువల్గా ఏంటి? కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ మనకు కాలంలో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి ఉంది అంటే కార్బోహైడ్రేట్స్ అనేవాళ్ళు సింపుల్గా. సో విచ్ ఎవర్ కాంపౌండ్ ఇట్ కంటైన్స్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, వాటి కార్బోహైడ్రేట్స్ అని సింపుల్గా బ్లైండ్గా నమ్మేవాళ్ళు. కాకపోతే ఏంటంటే తర్వాత వాటిని హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్స్ కూడా అన్నాం. ఎందుకంటే దాన్ని ఎంపిరికల్ ఫామ్లో ఎప్పుడైతే చూస్తామో మనం CH2ON ఉంటుంది, H2ON, CH2ON. సో దానిలో ఏంటంటే మనకు హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్స్ అన్నప్పుడు కొన్ని కాంపౌండ్స్ వేరే నాన్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకు సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఎంపిరికల్ ఫార్ములాలో. సేమ్ అటువంటి ఫార్ములానే ఓకే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఏం చేశారంటే later on the definition has changed. So what is the exact definition of carbohydrates actually? So carbohydrates are nothing but which are polyhydroxy either aldehydes or ketones. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అంటే ఏంటి? ఒక కాంపౌండ్ మనం చూసినట్టయితే కార్బోహైడ్రేట్ది, దానిలో డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి. హైడ్రాక్సీ గ్రూప్స్ నథింగ్ బట్ OH గ్రూప్స్, అంతే కదా? సో పాలీహైడ్రాక్సీ సో మనకేంటంటే డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి. along with that the compound also contains either aldehyde group CHO group or ketone group C double bond O group ఉంటుంది. సో ఏదైనా కాంపౌండ్ విచ్ కంటైన్స్ పాలీహైడ్రాక్సీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్ ఎయిదర్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్, అలా ఉంటే వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాం. లేదు అవే కాంపౌండ్స్ మన హైడ్రాలిసిస్ చేసినప్పుడు దే ప్రొడ్యూసెస్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. సో కాంపౌండ్స్ అపాన్ హైడ్రాలిసిస్ they produces polyhydroxy aldehydes or ketones, so they are called as carbohydrates. సో సింపుల్ టర్మ్స్ ఇవి, సింపుల్ టర్మ్స్. మనకి ఎప్పుడైనా స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేస్తే మినిమం ఆఫ్ 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి, మినిమం. సో 2 హైడ్రాక్సీ గ్రూప్స్ విత్ మినిమం 2 హైడ్రాక్సీ గ్రూప్స్ విత్ ఎయిదర్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్. సో మనం బేస్డ్ ఆన్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ వాటిని కూడా మనం డిఫరెంట్ యూజ్ చేస్తాము. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? అసలు ఫంక్షన్స్ ఏంటి? మనకి ఇది ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనకు యాక్చువల్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే టీఎస్పిఎస్సితోని టీజీఎస్పిఎస్సితోని కండక్ట్ చేస్తారు కనుక లాస్ట్ క్వశ్చన్ పేపర్ మేబీ చూసి ఉండొచ్చు మీరు.
సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో దానిలో 4 కోఎంజైమ్స్ యూజ్ అవుతాయి అని ఒకటి వర్డింగ్ ఇచ్చాడు. అది కరెక్టా కాదా? అంటే సింపుల్, మనం ఏదైనా చిన్నది విడిచిపెట్టినా కూడా మనకు 2 మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ సింగిల్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మనం సింపుల్ వర్డ్స్ కూడా అన్ని నేర్చుకుందాం. సో ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, యాక్చువల్లీ ఈ యొక్క ఫంక్షన్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఎవర్ వి అబ్జర్వ్ ది కార్బోహైడ్రేట్ ఫంక్షన్స్, సో ఇట్ యాక్ట్స్ as ది డైటరీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు? ఫర్ ఈచ్ గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్ ప్రొడ్యూసెస్ 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది? ఫర్ ఈచ్ గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇట్ ప్రొడ్యూసెస్ 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ for every organism. So this is the most important one. So they are the most abundant dietary sources of energy for all organisms. మీకు ఏమైనా ఫాస్ట్ అయినా కూడా చెప్పండి, స్లోగా వెళ్ళిపోతాను. సింపుల్ ఒకటి చాప్టర్ కనుక మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మెల్లిగానే కంప్లీట్ చేసుకుందాం. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ ది ప్రికర్సర్ ఫర్ మెనీ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఇది ఏంటి? దీనిలో ఏంటంటే మనం సిట్రిక్ యాసిడ్ సైకిల్ అబ్జర్వ్ చేస్తే ఆ ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దానిలో ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ తోని ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ లిపిడ్స్, ఓకే, అండ్ అమైనో యాసిడ్స్. అంటే అమైనో యాసిడ్స్, లిపిడ్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు దేనిలో నుండి? కార్బోహైడ్రేట్స్. సో ప్రికర్సర్ అంటే ఏంటి? స్టార్టింగ్ మెటీరియల్ అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ దే యాక్ట్స్ as the precursor for many organic compounds, nothing but they are useful for the synthesis of components like lipids and amino acids, for example, right? Then carbohydrates enti? They are useful in, they present in cell membrane and they are useful in, they participate in the cellular functions. So ela untayi actual ga mana cells lo, they exist as glycoproteins or glycolipids. Glycoprotein nothing but carbohydrate with protein, glycolipid nothing but carbohydrate with lipid. So combination of these two, protein with carbohydrate, lipid with carbohydrate, they are called as glycoproteins and glycolipids. They present in the structure of cell membrane and they are useful for cellular functions. ఇంకొకటి, మనం ప్లాంట్స్, తర్వాత నార్మల్ హ్యూమన్ బాడీస్ అయినా ఆర్గానిజమ్స్ ఏదైనా తీసుకోండి, దాంట్లో మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి? మెయిన్లీ దే ఎగ్జిస్ట్ యాజ్ ది సెల్యులోజ్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ దే ప్రజెంట్ ఇన్ ద ఎగ్జోస్కెల్టన్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్. సో మన బాడీ కామన్గా చూస్తే మనకు దాంట్లో కార్బోహైడ్రేట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, ఓకేనా? సో కార్బోహైడ్రేట్స్ ఆల్సో సర్వ్ యాజ్ ది స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. యాక్చువల్గా మనం కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దే ఎంటర్స్ ఇంటూ లివర్లోకి వెళ్ళిపోయి ఎలా స్టోర్ అయిపోతుంది? గ్లైకోజన్ లాగా స్టోర్ అయిపోతుంది మన బాడీలో. మన బాడీలో కార్బోహైడ్రేట్స్ యాజ్ సచ్ అవి ఉండవు. అవి ఏం చేస్తాయి? దే ఎంటర్స్ ఇంటూ లివర్. ఆఫ్టర్ దేర్ ఎంట్రీ ఇంటూ లివర్, కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్స్ ఇంటూ గ్లైకోజన్. గ్లైకోజెనసిస్ ఒక ప్రాసెస్ ఉంటుంది, నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఆ పాత్వేతో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అయిపోయి గ్లైకోజన్ విల్ బి స్టోర్డ్ ఇన్ హ్యూమన్ లివర్లో స్టోర్ అయిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే గ్లైకోజన్ ఏంటి, మనకి ఏమైనా ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? Storage form of carbohydrate is nothing but glycogen. So where it is stored? Mainly it stores in liver of an individual. Okay. So మనకి 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ది. ఫస్ట్ వన్, it acts as the dietary sources. So how much energy it produces? Per each gram it produces 4 calories of energy. Then this serves as the storage form of energy, nothing but they are stored in human body as glycogen.
సో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ లో ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటి, మనకు కార్బోహైడ్రేట్ లెవెల్స్ తక్కువైపోతాయి, షుగర్ లెవెల్స్ తక్కువైపోతాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లైకోజన్ అనేది మళ్ళీ స్ప్లిట్ అయిపోయి బాడీకి కావాల్సిన ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, గ్లైకోజన్ స్ప్లిట్ అయినప్పుడు మళ్ళీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ మాలిక్యూల్ వచ్చేసిందంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎంటర్స్ ఇంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈఎం పాత్వే, ఓకే, Embden-Meyerhof pathway, nothing but glycolysis. Then it enters into citric acid cycle and they liberates ATPs, adenosine triphosphate. ఏటీపీ ప్రొడ్యూస్ అయిందంటే మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అయినట్టే. సో అది మనకు కామన్గా జరిగే ప్రాసెస్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అనేది, గ్లైకోజన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ carbohydrates. So where it stores? It stores in liver. Then we'll see the classification of carbohydrates. అసలు ఎన్ని రకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ మనం చూస్తే, టోటల్లీ carbohydrates are of three types. They are monosaccharides, oligosaccharides and polysaccharides. So three types ఉంటాయి మనకు, mono, oligo and polysaccharides. So three types ఉంటాయి. So out of these three, monosaccharides and oligosaccharides, they are having similar properties. దాదాపుగా ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి వెన్ కంపేర్ టు పాలిసాకరైడ్స్. పాలిసాకరైడ్స్ తో కంపేర్ చేస్తే ఈ రెండింటి ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. ఏం సిమిలర్ గా ఉంటాయి యాక్చువల్ గా, ఏంటంటే మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్, దే ఆర్ స్వీట్ టు టేస్ట్, టేస్ట్ మాత్రం స్వీట్ గా ఉంటుంది, అండ్ దే ఆర్ క్రిస్టలైన్ ఇన్ నేచర్ అండ్ దే సాల్యుబులైజెస్. స్లైడ్ చేంజ్ అవ్వట్లేదు సార్, స్లైడ్ చేంజ్ అవ్వలేదు. చేంజ్ ఇంట్రడక్షన్ అవ్వట్లేదా? స్లైడ్ ఉంది సార్. ఒక్క నిమిషం అండి, మళ్ళీ చూస్తాను. మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కనబడుతుందా? ఓకే సార్, కనిపిస్తుంది. ఓకేనండి, స్లైడ్ షేర్ మోడ్ లో పెట్టచ్చు కదా సార్, కొంచెం స్లైడ్ పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా, ఓకేనా. లాస్ట్ పాయింట్ కనిపించట్లేదు సార్. ఇదా స్లైడ్ షో మోడ్ లో పెట్టండి సార్. మాక్సిమైజ్ చేసేయండి. వన్ మినిట్ అండి.
కనబడుతుందా ఇప్పుడు? Yes, sir. Okay. So whenever we observe the classification of carbohydrates, actually they are classified into 3 types anamata: monosaccharides, oligosaccharides and polysaccharides. So the 3 లో monosaccharides as well as oligosaccharides, they're having similar Sir. properties. Nothing but Sir, sir, చెప్పండి. maybe classification of carbohydrates చెప్పరా? క్లాసిఫికేషన్ చెప్తున్నాను ఇప్పుడు. సార్ యాక్చువల్గా 4th స్లైడ్ డిస్ప్లే అవుతుంది సార్ మీది. సెకండ్ మళ్ళీ స్లైడ్ రావట్లేదా స్లైడ్? 4th స్లైడ్ డిస్ప్లే అవుతుంది. డిఫరెంట్ మోనోసాకరైడ్స్ డిస్ప్లే అవుతుంది మాకు. ఓకే. ఎస్ కనిపిస్తుంది సార్. కొద్దిగా స్లైడ్ ఎన్లార్జ్ చేయండి సార్. ఓకేనా అండి ఇట్లా? ఇది ఓకేనా? Okay, sir. Okay. ఓకే సార్, బట్ స్లైడ్ షో కింద లెఫ్ట్ రైట్ డౌన్ కార్నర్ చూడండి సార్. రైట్ డౌన్ కార్నర్ యాక్చువల్గా ఇది ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ పోతుంది మీకు. ఇది ఓకేనా ఇప్పుడు? లేదు సార్, మాకు అంటే చేంజ్ ఏం కనబడట్లేదు. అవునా? అక్కడ మ్యాక్సిమైజ్ అవ్వట్లేదు. ఇందాక క్లియర్ ఉంది. ఇలా అయితే ఓకేనా ఇప్పుడు మీకు? ఓకే సార్. అంటే మీరు సైజ్ పెంచుతున్నారు సార్, మళ్ళీ కింది లైన్ వెళ్ళిపోతుంది. ఇలా కనబడుతుందా? ఓకే సార్. సార్ స్లైడ్ షో మోడ్ లో పెట్టండి సార్. పైన బార్ లో కనబడుతుంది కదా, స్లైడ్ షో అని అలా పెట్టండి. ఇదే పెడుతున్నా మేడం, అసలు పెడుతున్నారు కానీ అది రావట్లేదు. రావట్లేదు. క్లిక్ చేస్తున్నారు కానీ రావట్లేదు. మేబీ నా సిస్టమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మైట్ బి. కింద క్లిక్ టు యాడ్ నోట్స్ ఉంది కదా, ఆ బార్ అన్న తీసేయండి సార్. పోనీ కింద పాయింట్ కనిపిస్తుందేమో. ఇలా అయితే కనబడుతుందా? ఓకే సార్. ఓకే సార్, అట్లా ఉంచేయండి. కంటిన్యూ సార్. ఓకే. సో యాక్చువల్ ఏంటంటే మనకు 3 టైప్స్ ఉంటాయి: మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్ as well as పాలిసాకరైడ్స్. సో ఈ 3లో ఏంటంటే మనకు 2 monosaccharides as well as oligosaccharides, they are having similar properties. Like ఏంటంటే first one, they are sweet to taste. That's the first one. They are crystalline in nature and they solubilizes in water. అంటే వాటర్లో సాల్యుబులైజ్ అవుతాయి, క్రిస్టలైన్ ఫామ్ లో ఉంటుంది, దెన్ టేస్ట్ సేమ్ ఉంటుంది. అదే పాలిసాకరైడ్స్ చూస్తే దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, టేస్ట్ స్వీట్ గా ఉండదు. సో దీనిలో ఏంటంటే మనకు మోనోసాకరైడ్స్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో దే ఆర్ ది సింప్లెస్ట్ గ్రూప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఎందుకు అంటాం సింప్లెస్ట్ గ్రూప్? ఎందుకు అంటే దే నెవర్ అండర్గోస్ హైడ్రాలిసిస్. నేను ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చాను. డెఫినేషన్లో ఏం చెప్పాను? ఫస్ట్ చూడండి, పాలీహైడ్రాక్సీ either aldehydes or ketones or compounds which produces them on hydrolysis. హైడ్రాలిసిస్ చేసినప్పుడు అటువంటి ప్రొడక్ట్స్ వస్తే వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాం. కాకపోతే ఇక్కడ మోనోసాకరైడ్స్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అవి ఎప్పుడు కూడా మనకు హైడ్రాలిసిస్ కావు ఇంకా. సో దే ఆర్ ది సింప్లెస్ట్ గ్రూప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో దే యూస్ టు హ్యావ్ జనరల్ ఫార్ములా CnH2ON ఇలా ఉంటాయి. మళ్ళీ మనకి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ లో, ఈ మోనోసాకరైడ్స్ లో మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం. సో హౌ దే ఆర్ డివైడెడ్? దే ఆర్ డివైడెడ్ ఇంటూ aldoses as well as ketoses. aldoses అంటే ఏంటి? సో ఏవైతే మోనోసాకరైడ్స్ ఉంటాయో విచ్ కంటైన్స్ ఆల్డిహైడ్ గ్రూప్, దే ఆర్ కాల్డ్ as aldoses. సో కంటైనింగ్ ketone group are called as ketoses. So monosaccharides with aldehyde group, aldoses, ketone group are called as ketoses. సో ఇక్కడ మనకు ఎన్ని ఉంటాయి అసలు యాక్చువల్గా, ఎన్ని టైప్స్ ఉంటాయి మోనోసాకరైడ్స్ లో? సో మోనోసాకరైడ్స్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో దే హ్యావింగ్ కార్బన్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 to 7. 3 నుండి స్టార్ట్ అవుతుంది, అప్ టు 7 ఉంటుంది.
సో 3 నథింగ్ బట్ 3 కార్బన్ ఐటమ్స్ ఉంటే ట్రయోజెస్ అంటాం. 4 కార్బన్ ఐటమ్స్ టెట్రోజెస్, 5 కార్బన్ ఐటమ్ pentoses, hexoses as well as heptoses. From 3 carbon atoms, okay, they are extend up to 7 carbon atoms. So trioses, tetroses, pentoses, hexoses as well as heptoses. So ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మోనోసాకరైడ్స్ లో. సో మళ్ళీ దానిలో ఏం చెప్పాను, దే ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ తోనే డివైడ్ చేస్తాము. ఎలా? ఆల్డోజెస్ అండ్ కీటోజెస్. అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, లేకపోతే కీటోన్ గ్రూప్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రయోజెస్ తీసుకున్నాం. సో ఆల్ దీస్ ఆర్ మోనోసాకరైడ్స్. ట్రయోజెస్, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్ as well as హెప్టోజెస్, ఇవన్నీ మోనోసాకరైడ్స్. దాంట్లో ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయోజెస్ తీసుకోండి. దానిలో ఒకవేళ 3 కార్బన్ ఐటమ్స్ ఉండి, triose nothing but 3 carbon atoms undi which contains aldehyde group. So example is glyceraldehyde. Glyceraldehyde is the example, comes under triose with aldose. Ade triose with ketose aithe example is dihydroxyacetone. So ee rendu components manaku common ga glycolysis lo vachestadi. Glyceraldehyde 3-phosphate then డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్, ఈ 2 కాంపోనెంట్స్ మనకు గ్లైకాలిసిస్ ప్రాసెస్ లో వచ్చేస్తాయి. ఇంకా సో మనకి ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే చూస్తామో ఇట్ కంటైన్స్ 3 కార్బన్ ఐటమ్స్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్. అదే కీటోస్ చూస్తే 3 కార్బన్ ఐటమ్స్ విత్ కీటోన్, డైహైడ్రాక్సీ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సిహెచ్ఓ గ్రూప్ లో ఉండే సీని కూడా కార్బన్ ఐటమ్ ని కన్సిడర్ చేసుకోవడమే. ఓకేనా? దెన్ టెట్రోజెస్ నథింగ్ బట్ దే కంటైన్స్ 4 కార్బన్ ఐటమ్స్. సో టెట్రోజెస్ విత్ ఆల్డోస్ ఎగ్జాంపుల్ ఇస్ ఎరిథ్రోస్. సో ఎరిథ్రోస్ మనకు కామన్ ఎరిథ్రోస్ 4-phosphate అనేది కామన్ గా హెచ్ఎంపి పాత్వేలో వస్తుంది మనకు. దెన్ ఎరిథ్రులోజ్ is nothing but example for tetrose with ketose. Then pentoses nothing but C5, nothing but totally 5 carbon atoms will be there. 5 carbon atoms will be there. So that is pentose. దానిలో ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం ఒకవేళ ఆల్డోస్ చూస్తే that is nothing but ribose will be there. Ribose is the example for that. Slide show ne compulsory. Okay, fine. ఓకే, ఇప్పుడు విజిబుల్ గా ఉందా ఈ స్లైడ్? కనిపిస్తుంది సార్. ఓకేనండి. ఓకే, సో మనకు పెంటోజెస్ చూస్తే దీంట్లో ఆల్డోస్ as well as ketones will be there. Example is ribose, then ribulose. So ribulose comes under ketose, ribose comes under aldose. ఓకేనా? సో రైబోస్ 5-phosphate ఎక్కడ వస్తుంది మనకు, ఇది కూడా దాదాపు హెచ్ఎంపి పాత్వేలో మనకు వచ్చేస్తుంది. హెచ్ఎంపి పాత్వేలో వస్తుంది. రైబోస్ 5-phosphate కామన్ గా వేరే వేరే పాత్వేలో కూడా వస్తుంది. దెన్ హెక్సోజెస్ చూస్తే సో దే కంటైన్స్ టోటలీ 6 కార్బన్ ఐటమ్స్. 6 కార్బన్ ఐటమ్స్ విల్ బి దేర్. సో దాంట్లో మనకు కామన్ గా వినబడే కాంపౌండ్స్ ఇవి 2, గ్లూకోజ్ as well as ఫ్రక్టోజ్, రైట్? సో గ్లూకోజ్ ఏంటి, దట్ ఈస్ ద హెక్సోస్ విత్ ఆల్డోస్, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది దీనిలో. అదే ఫ్రక్టోజ్ అయితే హెక్సోస్ విత్ కీటోస్, సో కీటోన్ గ్రూప్ ఉంటుంది మనకు. సో గ్లూకోజ్ is nothing but hexose, nothing but totally 6 carbon atoms will be there with aldehyde group. Fructose aithe 6 carbon atoms with ketone group. Then last one heptoses. So in heptoses glucoheptose as well as pseudoheptulose. So these are the components comes under monosaccharides. Common, these are some of the examples. So మనకు మోనోసాకరైడ్స్ అయితే చూస్తే ఎట్టి వరుసలో హైడ్రాలిసిస్ కావు.
then they contains carbon number from C3 to C7 and 3 carbon atoms to 7 carbon atoms వరకు ఉంటాయి. సో వాటిని అందుకే 3 to 7 ఉంటాయి కనుక వాటిని ట్రయోస్, టెట్రోస్, పెంటోస్ ఇలా అంటాము. దాంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ ఎలా? ఈ ట్రయోస్ లో 2 రకాలు ఉంటాయి, ఆల్డోస్ అండ్ కీటోస్. నథింగ్ బట్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటుంది. దానిలో ఎగ్జాంపుల్స్ ఇవి: గ్లిజరాల్డిహైడ్ అండ్ డైఆక్సైఎస్టోన్ కమ్స్ అండర్ ట్రయోసెస్, ఎరిథ్రోస్ అండ్ ఎరిథ్రోస్, టెట్రోసెస్, రైబోస్, రిబిలోస్, pentoses, glucose, fructose, they comes under hexoses, glucoheptose and pseudoheptulose. Okay. The next one, for example, కొన్ని స్ట్రక్చర్స్ చూద్దాం అసలు ఎలా ఉంటాయి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే స్ట్రక్చర్ చూస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్. ఈ స్లైడ్ కనబడుతుందా అండి? జూమ్ చేయండి సార్. ఓకే. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్ అనుకుంటున్నాం. గ్లిజరాల్డిహైడ్ లో ఏంటంటే 3 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పాను విత్ ఆల్డిహైడ్ గ్రూప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్డిహైడ్ గ్రూప్ కాకుండా 3 కార్బన్ ఐటమ్స్ అనేది ఉండదు. ఎలాంగ్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్ 3 కార్బన్ ఐటమ్స్ అవుతాయి అవి. ఓకేనా? సో CHO, CHOH and CH2OH. Totally 3 carbon atoms will be there. How many hydroxy groups are there? OH and OH. 2 hydroxy group with aldehyde group. ఇది మనకు స్ట్రక్చర్ ఏంటి? గ్లిజరాల్డిహైడ్. అదే డైహైడ్రాక్సీ ఎస్టోన్ చూస్తే, ఈ ఎగ్జాంపుల్ దేనిలో చెప్పాను? ట్రయోస్ విత్ కీటోన్ అని చెప్పాను కదా. సో CH2OH, C double bond O and CH2OH. సో ఇక్కడ చూడండి 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, 2 hydroxy groups with ketone group. So this is the example. There are 2 examples for trioses: glyceraldehyde, then dihydroxyacetone. అదే ఎరిథ్రో చూస్తే టోటలీ 4 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి, 3 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి, ఒక CHO గ్రూప్ ఉంటుంది. ఎరిథ్రిలోస్ 3 హైడ్రాక్సీ గ్రూప్స్, 4 కార్బన్ ఐటమ్స్, 1 కీటోన్ గ్రూప్. సో ఇలాగే ఉంటాయి మనకు దాదాపుగా. ఎరిథ్రోస్, రైబోస్ totally 5 carbon atoms with 4 hydroxy groups and CHO group, 4 hydroxy group with ketone, ribulose. సో ఇవి రైబోస్, రిబులోస్ దేనిలో వస్తాయి? పెంటోజెస్ లో. దెన్ హెక్సోజెస్ వస్తే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. టోటల్లీ 6 కార్బన్ ఐటమ్స్ విల్ బి దేర్, ఎయిదర్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్. సో ఇలా మనకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి. మనకు ఈ స్ట్రక్చర్స్ మనకు తెలుస్తూ సరిపోతుంది. అసలు అవుట్ ఆఫ్ ఆల్, ఇదైతే గుర్తుపెట్టుకోండి వర్డ్, గ్లిజరాల్డిహైడ్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్. సింప్లెస్ట్ ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా స్ట్రక్చర్స్ రాస్తే ఫ్రమ్ గ్లిజరాల్డిహైడ్, సో వీ కెన్ గెట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ అదర్ మోనోసాకరైడ్స్. అంటే దీనిలో ఎట్లా అంటే, మన గ్లిజరాల్డిహైడ్ ఉంది, ఈ 2 స్ట్రక్చరల్ డిఫరెన్స్ చూడండి. దీనిలో 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక CHOH ఉంది, CH2OH ఉంది. దీంట్లో 2 CHOHలు ఉన్నాయి, అవునా? సో మనకు ట్రయోస్ నుండి టెట్రోస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక CHOH అనేది యాడ్ అయిపోతుంది. ఎయిదర్ హైడ్రాక్స్ గ్రూప్ విల్ బి టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ ఇట్ మే బి టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనకు 2 రకాలు ఉంటాయి ఇక్కడ. గ్లిజరాల్డిహైడ్ నుండి వచ్చినప్పుడు 4 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఎయిదర్ హైడ్రాక్సీ గ్రూప్ విల్ బి టువర్డ్స్, బట్ 1 కార్బన్ ఐటమే చూడాలి మనం, బట్ 1 కార్బన్ ఐటమ్. హైడ్రాక్సీ గ్రూప్ మే బి టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ ఇట్ మే బి టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో దాన్ని బట్టి మనకు కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ ని సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్. ఓకేనా? అదే ఒకవేళ మనం ఒలిగోసాకరైడ్స్, పాలిసాకరైడ్స్ చూస్తే, oligosaccharides as well as polysaccharides. So what are oligosaccharides? Oligosaccharides are nothing but these are the compounds, carbohydrates containing 2 to 10 monosaccharides.
2 to 10 మోనోసాకరైడ్స్ అని ఎట్లా తెలుస్తుంది అసలు? మోనోసాకరైడ్స్ అనేది హైడ్రాలిసిస్ కావని చెప్పాను. బట్ ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలిసాకరైడ్స్ దే అండర్గోస్ హైడ్రాలిసిస్. సో ఒలిగోసాకరైడ్స్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అయినప్పుడు హౌ మెనీ మాలిక్యూల్ దే ప్రొడ్యూసెస్? మినిమం 2 to maximum of 10 monosaccharide they produces. Monosaccharide molecules which are liberated on hydrolysis. Hydrolysis చేసినప్పుడు ఒలిగోసాకరైడ్స్ ఏమవుతుంది? దే అండర్గోస్ హైడ్రాలిసిస్ అండ్ ప్రొడ్యూసెస్ మినిమం 2 to 10 మోనోసాకరైడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ చేసింది అంటే దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ఒలిగోసాకరైడ్స్. సో వాటిని ఎట్లా డివైడ్ చేస్తాం? 2 ఉంది అనుకోండి, దే ఆర్ కాల్డ్ as డైసాకరైడ్స్. 3 ఉంటే ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్, పెంటాసాకరైడ్స్, అట్లా మనకు అప్ టు డెకాసాకరైడ్స్ వరకు ఉంటాయి. సో మనం ఒక ఒలిగోసాకరైడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డైసాకరైడ్ తీసుకుందాం. డైసాకరైడ్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ సూక్రోజ్, కామన్ గా మనకు తెలిసిన వర్డ్ సూక్రోజ్. సూక్రోజ్ తీసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది డైసాకరైడ్. ఏమవుతుంది అది? సూక్రోజ్ హైడ్రాలిసిస్ అయినప్పుడు it produces 2 molecules of monosaccharide. So as it produces 2 molecules of monosaccharide, it comes under disaccharide anamata. Di ante upon hydrolysis which produces 2 molecules of monosaccharides. So sucrose em produce chestadi? It produces 2 molecules. One is glucose and second one is fructose. So ala manaku. So manaku oligosaccharides enti? They contains 2 to 10 monosaccharides will be there. 2 to 10 monosaccharides. So based on that, they are classified into di, tri, tetra, penta, hexa, like hepta, like that. Okay. Then in case of polysaccharides, they are polymers of monosaccharides. Ante దీనిలో ఏంటి? Polymers of monosaccharides nothing but monosaccharides ని జాయిన్ చేసుకుంటూ పోతే hundreds, thousands of monosaccharides జాయిన్ అయినప్పుడు they produces polysaccharides. అదే 2 to 10 molecules of monosaccharide join అయితే it produces oligosaccharide. Whereas in polysaccharides, hundreds or thousands of monosaccharides they join together and they produces polysaccharides. So hundreds, thousands of monosaccharides ఉంటాయి కనుక ఆబ్వియస్ గా బట్ మాలిక్యులర్ వెయిట్ హైగానే ఉంటుంది, అంతే కదా? మాలిక్యులర్ వెయిట్ విల్ బి వెరీ హై ఫర్ polysaccharides. ఇంతకుముందు నేను చెప్పాను ఒలిగోసాకరైడ్స్ కి మోనోసాకరైడ్స్ కి దే ఆర్ స్వీట్ టు టేస్ట్ అని చెప్పాను. బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ పాలిసాకరైడ్స్ దే ఆర్ టేస్ట్లెస్ అండ్ దే ఫార్మ్ కొలైడ్స్ విత్ వాటర్. అంటే సాల్యుబుల్ కాదు, ఇక్కడ సాల్యుబుల్ కాదు, సస్పెన్షన్ లా ఫామ్ అవుతుంది. కాకపోతే పార్టికల్ సైజ్ విల్ బి వెరీ లెస్. కొలైడ్స్ లో మనకు పార్టికల్ సైజ్ చిన్నగా ఉంటుంది కదా, సో అలా ఫామ్ అయిపోతుంది. దే నెవర్ సాల్యుబులైజెస్ ఇన్ వాటర్. అదే మన పాలిసాకరైడ్స్ చూస్తే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, హోమోపాలిసాకరైడ్స్, హెటిరోపాలిసాకరైడ్స్. సో 2 types ఉంటాయి. వాట్ మీన్ బై హోమోపాలిసాకరైడ్స్? హోమోపాలిసాకరైడ్స్ అంటే ఏంటి? పాలిసాకరైడ్స్ అపాన్ హైడ్రాలిసిస్ దే ప్రొడ్యూసెస్ సేమ్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఒకవేళ అన్ని ఒక 100 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దానిలో 100 మాలిక్యూల్స్ సేమ్ మోనోసాకరైడ్ వచ్చింది అనుకోండి, సేమ్ మోనోసాకరైడ్ వచ్చింది అనుకోండి, దే ఆర్ కాల్డ్ as హోమోపాలిసాకరైడ్స్. అదే మనము హెట్రోపాలిసాకరైడ్స్ చూస్తే దానిలో ఏమవుతుంది? హెట్రోపాలిసాకరైడ్స్ లో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలా మనకు దాన్ని హెట్రోపాలిసాకరైడ్స్ అంటాం. హోమోపాలిసాకరైడ్స్ as well as హెట్రోపాలిసాకరైడ్స్. సో ఇక్కడ 2 types ఉంటాయి మనకు, ఓకేనా? సో హోమో అయితే మాత్రం దానిలో వర్డ్ లోనే ఉంది కదా, హోమోపాలిసాకరైడ్స్ నథింగ్ బట్ విచ్ ప్రొడ్యూసెస్ సిమిలర్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ తీసుకోండి. స్టార్చ్ తీసుకుంటే ఏమవుతుంది? ఆల్రెడీ మనకు తెలుసు అపాన్ హైడ్రాలిసిస్ ఇట్ ప్రొడ్యూసెస్ అమైలోజ్, అమైలోపెక్టిన్ అనేది తెలుసు. కాకపోతే అవి మళ్ళీ ఇంకా హైడ్రాలిసిస్ అయినప్పుడు ఎట్లా మనకు వచ్చే కాంపౌండ్ ఏంటంటే ఓన్లీ గ్లూకోజ్ మాలిక్యూల్స్. అన్ని గ్లూకోజ్ మాలిక్యూల్ జాయిన్ అయిపోతే మనకు వచ్చేది లాస్ట్ స్టార్చ్ వచ్చేస్తుంది, ఓకేనా? అదే మనకు హెట్రోపాలిసాకరైడ్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంపౌండ్ అంటే హైల్యూరోనిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్
హయాల్యూరోనిక్ యాసిడ్. లేకపోతే మనకు కామన్ గా తెలిసిన హెపారిన్ తీసుకోండి. హెపారిన్ యాంటీకోయాగులెంట్, అది మీకు తెలుసు కదా. సో అది వన్ ఆఫ్ ది పాలిసాకరైడ్. సో ఇవేం చేస్తాయి మనకు, ఎప్పుడైతే మనము హైడ్రాలసిస్ చేస్తామో అవి దే ప్రొడ్యూసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ అన్నమాట. సో వాటిని హెటిరోపాలిసాకరైడ్స్ అంటాం ఇక్కడ మనం. ఓకేనా. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. లేటర్ ఆన్ ఇట్ విల్ కమ్, ఐల్ టెల్ యూ లేటర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ టెల్ యూ. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి 2 రకాలు మనకు, హోమోపాలిసాకరైడ్స్ as well as హెట్రోపాలిసాకరైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ కావాలంటే ఒకటి హోమోపాలిసాకరైడ్స్ లో ఎగ్జాంపుల్ స్టార్చ్, సెల్యులోజ్. దెన్ హెట్రోపాలిసాకరైడ్స్ లో హెపారిన్ రాసుకోండి, హెపారిన్. సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, 3 టైప్స్, మోనో, ఒలిగో as well as పాలిసాకరైడ్స్. మళ్ళీ ఇండివిజువల్ చెప్పుకుందాము. సో ఈ టేబుల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఒరిజినల్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో ఇంత మీరు గమనించండి, దీని నుండి 1-2 క్వశ్చన్స్ ఉంటాయి కంపల్సరీ. మనకేంటంటే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఇది, మిల్క్ షుగర్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ లాక్టోస్. ఓకేనా. దెన్ ఇది కాన్స్టెంట్ ఆఫ్ లాక్టోస్ ఏంటి, గ్యాలక్టోస్. సో ఇది ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీరు బాగా ప్రిపేర్ కావాలి. సో యాక్చువల్గా మన మోనోసాకరైడ్స్ అవి అసలు ఎక్కడ ఉంటాయి, వాటి బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి మనం చూసినప్పుడు, ట్రయోజెస్ దాదాపుగా మనకు దే ప్రెజెంట్ ఇన్ ద సెల్స్. ఎలా ప్రెజెంట్ అయి ఉంటాయి, దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్స్, నథింగ్ బట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. సో 2 ఉంటాయి మన ట్రయోజెస్ లో, గ్లిజరాల్డిహైడ్ as well as డైహైడ్రాక్సీ ఎస్టోన్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. సో దే ఆర్ ది 2 కాంపోనెంట్, దే కమ్స్ అండర్ ట్రయోజెస్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇచ్చిన క్లాసిఫికేషన్ లో ఉన్నాయి ఈ 2. గ్లిజరాల్డిహైడ్ ఏమో ఆల్డోజ్ అని చెప్పాను, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఏమో కీటోజ్ అని చెప్పాను. సో అవి ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, దే ప్రెజెంట్ ఇన్ ద సెల్స్. సో ఎలా ప్రెజెంట్ అయి ఉంటాయి, గ్లిజరాల్డిహైడ్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ యాజ్ సచ్ అవి ఉండవు, దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్స్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. సో ఈ 2 నేను ఆల్రెడీ చెప్పాను, ఈ 2 కాంపోనెంట్స్ మనకు దే ఆర్ ది ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ లో మనకి ఎక్కడ అంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఉంటుంది కదా, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ మనకు క్లీవ్ అయినప్పుడు అది 6 కార్బన్ కాంపౌండ్ కనుక, ఫ్రక్టోజ్ కదా 6 కార్బన్ కాంపౌండ్ కనుక అపాన్ క్లీవేజ్ స్ప్లిట్ అయిపోతుంది అనమాట. కాంపౌండ్ 3 కార్బన్ ఐటమ్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో 3 కార్బన్ ఐటమ్స్ ఒకటేమో గ్లిజరాల్డిహైడ్ అవుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అవుతుంది, ఇంకోటేమో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అవుతుంది. సో అందుకే మనకి ఈ 2 కాంపోనెంట్స్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎక్కడ దేనిలో మేజర్గా దేనిలో ఉంటాయి, దే ఎగ్జిస్ట్ అయితే దే ప్రెజెంట్ అయితే ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ఇన్ గ్లైకాలసిస్. ఓకేనా. ఈ 2 గ్లైకాలసిస్ లోనే వస్తాయి మనకు. అదే ఎరిథ్రోజ్ చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెట్రోస్. ఎరిథ్రోజ్ ఏంటి, ఆల్డోజా కీటోజా, ఆల్డోజ్ అంతే కదా, ఆల్డోజే కదండి. ఓకే ఓకే. సో ఎరిథ్రోలోజ్ అయితే మన కీటోజ్, ఎరిథ్రోజ్ అయితే మాత్రం ఆల్డోజ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ దాదాపుగా అన్ని సెల్స్లలో అంత బాడీలో ఎక్కడైనా ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే ఇది ఎక్కడ మేజర్గా యూజ్ అవుతుంది అంటే 4-ఫాస్ఫేట్, ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్. ఇట్ యాక్ట్స్ ప్రెసెంట్ యాజ్ ది ఇంటర్మీడియట్ కాంపోనెంట్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఎక్కడ వస్తుంది దాదాపుగా, నేను ఇంతకుముందు చెప్పాను, హెచ్ఎంపి పాత్వేలో మనకు ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ వస్తుంది. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అక్కడ వస్తుంది మనకు, హెచ్ఎంపి పాత్వేలో వస్తుంది మనకి ఇది. ఓకేనా. అదే పెంటోజెస్ అబ్జర్వ్ చేస్తే రైబోస్, డిఆక్సిరైబోస్, రిబిలోస్, గ్జైలోస్, గ్జైలిలోస్, లైగ్జోస్. సో యాక్చువల్గా దీంట్లో రైబోస్ చూస్తే మీకు డిఎన్ఏ ఆర్ఎన్ఏ తెలుసు కదా, ఆర్ఎన్ఏలో ఏం ప్రజెంట్ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఇస్ నథింగ్ బట్ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ
డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, అంతే కదా. సో మనకు అందుకే రైబోజ్ ఏంటంటే ఇట్ మెయిన్లీ ద కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ న్యూక్లియోటైడ్స్. మనకు న్యూక్లియోటైడ్స్ న్యూక్లియోసైడ్స్ తెలుసు కదా మీకు. న్యూక్లియోటైడ్స్ ఏమేమి ప్రజెంట్ అయి ఉంటాయి? ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ బేస్ ఉంటుంది, నైట్రోజన్ బేస్. దెన్ సెకండ్ వన్ రైబో షుగర్ ఉంటుంది, ఓకేనా. ఇంకా ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో దే ఆర్ నథింగ్ బట్ న్యూక్లియోటైడ్స్. అంటే మనకు రైబోజ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా న్యూక్లియోటైడ్ అంటే. సో దే ఎగ్జిస్ట్ ఇన్ RNA as well as nucleotides. So they are useful for the structure formation of RNA, then nucleotides. న్యూక్లియోటైడ్స్ ఇంకా కోఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. కోఎంజైమ్స్ లో కూడా మనకు రైబోజ్ అనేది ఉంటుంది. దేనిలో ATP, NAD+, NADP+, ఇంకా FAD, FMN, ఈ అన్ని కాంపోనెంట్స్ లో ఇవన్నీ కోఎంజైమ్స్ లలో మనకు రైబోజ్ అనేది ఉంటుంది కంపల్సరీ, ఓకేనా. సో ఇవన్నీ దాదాపు న్యూక్లియోటైడ్స్ అయ్యి, న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ అయ్యి. సో న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఇది నైట్రోజన్ బేస్ విల్ బి దేర్, ఎయిదర్ ప్యూరిన్ బేస్ ఆర్ పిరిమిడిన్ బేస్. దెన్ సెకండ్ వన్ రైబో షుగర్. దెన్ థర్డ్ వన్ ఫాస్ఫేట్ మాయిటీస్, ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో దే ఆర్ న్యూక్లియోటైడ్స్. మనకు రైబోజ్ అనేది దేనిలో ఉంటుంది? RNAలో, దెన్ న్యూక్లియోటైడ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అదే డిఆక్సి రైబోజ్ చూసుకుంటే, డిఆక్సి రైబోజ్ అయితే ఇది డిఎన్ఏలో ప్రజెంట్ అయి ఉంటుంది. డిఎన్ఏ నథింగ్ బట్ డిఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్, రైట్. సో ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఫార్మేషన్ ఇట్ రిక్వైర్ డిఆక్సి రైబోజ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏకి RNAకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ప్యూరిన్ బేసు పిరిమిడిన్ బేసులు సేమ్, ఫాస్ఫేట్ గ్రూప్స్ సేమ్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే రైబో షుగరా డిఆక్సి రైబో షుగరా. అది ఏంటంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న కార్బన్ ఆటం ఉంటుంది కదా, దానికి ఉండే CHOH అంటే ఆక్సిజన్ మే ప్రెజెంట్, మే నాట్ ప్రెజెంట్. సో రైబోజ్ చూస్తే ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉంటుంది, CHOH ఉంటుంది. అదే డిఆక్సి రైబోజ్ చూస్తే CHH అనే ఉంటుంది, O ఉండదు, డిఆక్సి రైబోజ్. సో దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ DNA. దెన్ రిబిలోజ్. సో రిబిలోజ్ ఏంటంటే ఈ దాదాపు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? డ్యూరింగ్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అప్పుడు మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ HMP పాత్వే, HMP షంట్ పాత్వే, HMP పాత్వే అనొచ్చు, షంట్ పాత్వే అనొచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో ఆ పాత్వే చూస్తే మనకు రిబిలోజ్ అనేది వస్తుంది, రిబిలోజ్ 5-ఫాస్ఫేట్. దెన్ xylose దేనిలో ప్రజెంట్ అయి ఉంటుంది? దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ as well as గమ్స్. గ్లైకోప్రోటీన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్ కాంబినేషన్ గ్లైకోప్రోటీన్. సో దానిలో ఉండేది ఏంటి? కార్బోహైడ్రేట్ నథింగ్ బట్ xylose ఉంటుంది. సో ఇన్ ద గమ్స్ ఆల్సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్. నెక్స్ట్ ఏంటి? xylulose. మనకి యూరినిక్ యాసిడ్ పాత్వే మన సిలబస్ లో ఉంది. అయితే ఆ యూరినిక్ యాసిడ్ పాత్వే మనం ఎప్పుడైతే చూస్తామో దానిలో వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఇంటర్మీడియట్ కాంపోనెంట్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ దిస్ xylulose అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్స్క్రేటెడ్ ఇన్ యూరిన్ ఇన్ ఎసెన్షియల్ పెంటోజూరియా. నేను ఇది ఎసెన్షియల్ పెంటోజూరియా అంటే ఏంటో అనేది లాస్ట్ చెప్తాను, దిస్ ఇస్ కండిషన్స్ అప్పుడు, ఓకేనా. సో మనకు కామన్గా ఎక్స్క్రేట్ అయిపోతూ ఉంటుంది యూరిన్లో ఎప్పుడు ఈ కాంపోనెంట్ ఎక్కువ అవుతాయి. దెన్ లైక్సోస్. సో లైక్సోస్ ఇది ఎక్కడ ప్రజెంట్ ఉంటుంది? హార్ట్ మజిల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎలా ఉంటుంది? లైక్సోఫ్లావిన్ ఉంటుంది. సో లైక్సోఫ్లావిన్ కాన్స్టెంట్ లైక్సోస్. సో ఇట్ ప్రజెంట్ ఇన్ హార్ట్ మజిల్. సో ఆల్ దీస్ ఆర్ పెంటోజెస్. దెన్ హెక్సోజెస్ చూస్తే మనకి ఇంపార్టెంట్ ఏంటి? గ్లూకోజ్, galactose, mannose and fructose. So these are the 4 important components comes under hexoses: glucose, galactose, mannose and fructose. So దీనిలో ఏంటి? మనం గ్లూకోజ్ చూస్తే కామన్ గా మనకు అన్నిట్లలో వినే వర్డ్ మన గ్లూకోజే కదా. సో ఇంతకుముందే చెప్పాను, స్టార్చ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాలిసాకరైడ్, రైట్.
సో స్టార్చ్ ఎప్పుడైతే మనకు హైడ్రాలిసిస్ అవుతుందో కంటిన్యూస్లీ ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఎన్ని గ్లూకోజ్లు వస్తాయి? 100 ఉంటే 100 వస్తాయి, థౌజండ్స్ ఉంటే థౌజండ్స్ వస్తాయి, ఎన్నైనా కావచ్చు అది. ఇంకోటి, దే ఆల్సో ప్రజెంట్ ఇన్ డైసాకరైడ్స్. సో మాల్టోజ్లో, లాక్టోజ్లో, సూక్రోజ్లో. మాల్టోజ్ చూస్తే మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ వస్తాయి. లాక్టోజ్ చూస్తే గ్యాలక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. సూక్రోజ్ చూస్తే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డైసాకరైడ్స్లో ఇన్ మాల్టోజ్. డైసాకరైడ్స్ అంటే ఏం చెప్పాను నేను? అపాన్ హైడ్రాలిసిస్ విచ్ ప్రొడ్యూసెస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ కదా, అంతేనా? అంతే కదా. ఎస్ సార్. సో దీనిలో ఏంటంటే మాల్టోజ్ మనకి ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో సో ఇట్ ప్రొడ్యూసెస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇది. అదే లాక్టోజ్ హైడ్రాలిసిస్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్యాలక్టోజ్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. అదే సూక్రోజ్ హైడ్రాలిసిస్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో అలా ఇది దేనిలో ఉంటుంది దాదాపుగా? దే ఫౌండ్ ఇన్ ఫ్రూట్స్. ఇక్కడ చూడండి, షుగర్ ఫ్యూయల్ ఆఫ్ లైఫ్. సో కామన్ డయాబెటిక్ కండిషన్స్లో ఎప్పుడైతే మన థ్రెషోల్డ్ కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ అయిపోతుందో, థ్రెషోల్డ్ కాన్సన్ట్రేషన్ అంటే మన కిడ్నీ ఆ కాన్సన్ట్రేషన్ పైన ఇంకా బేర్ చేయలేదు, థ్రెషోల్డ్ కాన్సన్ట్రేషన్ అంటాం అది. సో మన హ్యూమన్ బ్లడ్లో 180 mg/dl, డిఎల్ నథింగ్ బట్ డెసిలీటర్, 100 ml అంతే కదా. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ 180 mg/100 ml బ్లడ్ అవుతుందో గ్లూకోజ్ మాలిక్యూల్, అబౌవ్ దట్ కాన్సన్ట్రేషన్ అది థ్రెషోల్డ్ కాన్సన్ట్రేషన్ ని క్రాస్ చేసేసినట్టే. ఇంకా అప్పుడేమవుతుంది? యూరిన్ శాంపుల్లో పాజిటివ్ అనేది వస్తుంది మనకు. సో ఎక్స్క్రేటెడ్ ఇన్ యూరిన్ ఇన్ డయాబెటీస్ ఉండి 130 140 ఉందనుకోండి వాళ్ళ వాల్యూ, షుగరు యూరిన్లో తెలవదు. ఇది గుర్తుపెట్టుకోండి, యూరిన్లో తెలవదు. ఎప్పుడైతే 180 mg/100 ml ఆఫ్ బ్లడ్ అవుతుందో, అబౌవ్ దట్ 180 ఆర్ అబౌవ్ దట్, సో దట్ కెన్ బి సీన్ ఇన్ యూరిన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. యూరిన్ శాంపుల్ మనం టెస్ట్ చేస్తే దానిలో గ్లూకోజ్ ఉన్నట్టు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మన గ్లూకోజ్ యూరిన్లో ఐడెంటిఫై అయ్యింది అంటే ఆ పేషెంట్కి సివియర్ డయాబెటిక్ పర్సన్ అన్నట్టు ఇంకా. ఓకే, దెన్ గ్యాలక్టోజ్. సో ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పాను నేను ఇక్కడ, డైసాకరైడ్స్లో ఒక వర్డ్ చెప్పాను నేను. ఏమని చెప్పాను ఇక్కడ? లాక్టోజ్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఇట్ ప్రొడ్యూసెస్ 2 మాలిక్యూల్స్. 1 మాలిక్యూల్ ఇస్ గ్యాలక్టోజ్ అని చెప్పాను, 1 మాలిక్యూల్ ఏంటి? గ్లూకోజ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, గ్యాలక్టోజ్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఆఫ్ లాక్టోజ్. లాక్టోజ్ కాన్స్టెంట్ అంటే లాక్టోజ్ ఎక్కడ ఉంటుంది, దేనిలో ఉంటుంది? అసలు మిల్క్ షుగర్. ఇది మిల్క్ షుగర్ అంటాం. ఎప్పుడైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, బేబీకి ఫీడ్ చేసే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి వచ్చే కామన్ కార్బోహైడ్రేట్ ఏంటి అంటే లాక్టోజ్. సో దిస్ ఇస్ ఓకేనా, మిల్క్ షుగర్. సో గ్యాలక్టోజ్ యాజ్ ఎ కాన్స్టెంట్ ఆఫ్ లాక్టోజ్. ఎందుకు? లాక్టోజ్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో అది 2 మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటేమో గ్యాలక్టోజ్, ఒకటేమో గ్లూకోజ్. కన్వర్టెడ్ టు గ్లూకోజ్, ఫెయిల్యూర్ లీడ్స్ టు గ్యాలక్టోసేమియా. లాస్ట్లో మనం చెప్పుకుందాం. ఇది కూడా డిసీజెస్ కండిషన్స్ అప్పుడు అన్ని చెప్పుకుందాం ఇవి. సో నెక్స్ట్ వన్, మానోజ్ ఏంటి? కామన్ గా పాలిసాకరైడ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, ఎనిమల్ గ్లైకోప్రోటీన్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఫ్రక్టోజ్ చూస్తే, ఫ్రక్టోజ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అండి. కామన్ గా ఫ్రూట్స్ లో, హనీలో ఉండేది ఏంటంటే ఫ్రక్టోజ్ యాజ్ ఎ కాన్స్టెంట్ ఆఫ్ సూక్రోజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్యులిన్. సూక్రోజ్ నేను ఇంతకుముందే చెప్పాను, సూక్రోజ్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఇది 1 మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోజ్ ని 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈవెన్ ఇన్యులిన్ కూడా అంతే అలాగే. ఓకేనా? సో ఫ్రక్టోజ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? అన్నిటికంటే
హయ్యర్ స్వీట్ టేస్ట్ దేనికి ఉంటుంది అన్ని ఫ్రక్టోజ్ కార్బోహైడ్రేట్స్ లో? ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ షూరా? సాకరిన్. సాకరిన్ మనం అది ఆర్టిఫిషియల్ షుగర్ సాకరిన్స్ అది కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ హైయెస్ట్ స్వీట్ టేస్ట్ ఉండేది ఫ్రక్టోజ్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ సుక్రోజ్. ఓకేనా? సో ఇక్కడ మన ఫ్రక్టోజ్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్, సారీ సుక్రోజ్ ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రక్టోజ్ యాజ్ వెల్ యాస్ గ్లూకోజ్ అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మన సుక్రోజ్, ఇన్యులిన్ దానిలో నుండి ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రక్టోజ్. సో మనకు ఫ్రక్టోజ్ ఇది కూడా దాదాపుగా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మనకు గ్లైకాలసిస్ లో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కాంపోనెంట్ ఇన్ గ్లైకాలసిస్. అదే హెప్టోజెస్ చూస్తే హెప్టోజెస్ సీడోహెప్టిలోస్ ఒక కాంపోనెంట్, ఇది ఇంపార్టెంట్. దే మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్స్. సో సీడోహెప్టిలోస్ 7-ఫాస్ఫేట్, సీడోహెప్టిలోస్ 7-ఫాస్ఫేట్ ఇది ఏ పాత్వేలో వస్తుంది అంటే మనకి హెచ్ఎంపి పాత్వేలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనము హెచ్ఎంపి పాత్వేలో అన్ని టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ వస్తాయి. దానిలో ట్రయోజెస్ వస్తాయి, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్ అదే సెప్టోజెస్ అన్నీ వస్తాయి దానిలో, ఆ పాత్వే ఒక్కటి చూస్తే మనం. ఓకేనా? సో సీడోహెప్టిలోస్ వేరే పాత్వేలలో దాదాపుగా కనబడదు. సీడోహెప్టిలోస్ అనేది 7-ఫాస్ఫేట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కాంపోనెంట్ ఇన్ హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే, హెచ్ఎంపి పాత్వే. దెన్ ఇవన్నీ మోనోసాకరైడ్స్. అదే డైసాకరైడ్స్ చూస్తే ఇది ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి, కేన్ షుగర్, బీట్ షుగర్ లో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటి? సో సుక్రోజ్ ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ కేన్ షుగర్, బీట్ షుగర్ అండ్ పైనాపిల్. సో కేన్ షుగర్, బీట్ షుగర్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్ సుక్రోజ్. ఓకేనా? సో మోస్ట్ కామన్లీ యూజ్ టేబుల్ షుగర్ సప్లయింగ్ క్యాలరీస్. సో క్యాలరీస్ ప్రొడ్యూస్ కావాలంటే మనకు ఈ సుక్రోజే ఇస్తూ ఉంటాం. దెన్ లాక్టోజ్. సో ఇక్కడ ఏంటి, సుక్రోజ్ హైడ్రాలిసిస్ అయితే ఏమేమి వస్తాయి మనకు? ఫ్రక్టోజ్, గ్లూకోజ్. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సింపుల్. సో లాక్టోజ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిల్క్ షుగర్. మిల్క్ షుగర్. సో ఇదేంటి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ నుండి ఇన్ఫాంట్స్ కి, చిన్నపిల్లలకు కామన్ గా సప్లై అయ్యే కార్బోహైడ్రేట్ ఇది. సో ఇక్కడ ఆల్రెడీ గ్యాలక్టోజ్ దగ్గర చెప్పాను నేను కాన్స్టెంట్ ఆఫ్ లాక్టోజ్ అని, అవునా? సో మిల్క్ షుగర్ నథింగ్ బట్ లాక్టోజ్, ఎక్స్క్లూజివ్ కార్బోహైడ్రేట్ సోర్స్ టు బ్రెస్ట్ ఫెడ్ ఇన్ఫాంట్స్. సో ఇది మనం తర్వాత చెప్పుకుందాము. లాక్టేజ్ డెఫిషియన్సీ వస్తే లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది. ఆ పిల్లల దానిలో ఏంటంటే కామన్ గా డైరియా కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, అది లాస్ట్కి వస్తుంది మనకు డిసీజ్ కండిషన్స్ లో. దెన్ మాల్టోజ్. సో మాల్టోజ్ ఎప్పుడైనా హైడ్రాలిసిస్ అయింది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్ మాలిక్యూల్, రైట్? సో మనకు యాక్చువల్గా మనం స్టార్చ్ ఎప్పుడైతే చూస్తామో, స్టార్చ్ హైడ్రాలిసిస్ అయినప్పుడు, స్టార్చ్ వన్ ఆఫ్ ద పాలిసాకరైడ్, స్టార్చ్ హైడ్రాలిసిస్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ మాల్టోజ్. మాల్టోజ్ ఏమవుతుంది, హైడ్రాలిసిస్ అయిపోయి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఉంటుంది. ఎందుకంటే మాల్టోజ్ అనేది డైసాకరైడ్, అపాన్ హైడ్రాలిసిస్ ఇట్ ప్రొడ్యూసెస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇవన్నీ కామన్ గా మనకు దాదాపుగా అడిగే క్వశ్చన్స్ అయితే డైసాకరైడ్స్ మీదనే ఉంటాయి. అక్కరెన్స్ ఇవైతే బాగా చూసుకోండి. ఓకేనా? సో మనకు ట్రయోజెస్, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్, హెప్టోజెస్. దెన్ డైసాకరైడ్స్ లో 3 కాంపోనెంట్స్, సుక్రోజ్, గ్లూకోజ్, లాక్టోజ్ అండ్ మాల్టోజ్. ఓకేనా?
కీప్ ద స్లైడ్ పర్సెంట్. ఏంటమ్మా? స్లైడ్ ఒకసారి అలా ఉంచారా? స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకుంటా. నేను పంపిస్తానులేండి మీకు. సరే తీసుకోండి. ఐ షేర్ యూ పీపీటీ. కొంచెం తక్కువ చేస్తాను. సో ఇట్ విల్ బి పంపించండి సార్ పీపీటీ సార్కి, మేము తీసుకుంటాం. ఇది ఇప్పుడు తీసుకోండి. నేను కూడా సార్కి పెట్టేస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సో మోనోసాకరైడ్స్లో యాక్చువల్గా కొన్ని ప్రాపర్టీస్ మనం చూడాలి. ఏంటంటే మోనోసాకరైడ్స్ మనం చూసినప్పుడు ప్రాపర్టీస్లో అసలు అవి ఎన్ని ఐసోమర్స్ ఫామ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? ఎన్ని ఐసోమర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు యాక్చువల్గా ఉన్నది ఒకటే చాప్టర్ కనుక దాంట్లో మనకి ఇచ్చిన సిలబస్ కాకుండా వేరే కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు based on the number of asymmetric carbon atoms which are present, we can determine the possible isomers. So isomers determine cheyali ante we should know how many numbers of asymmetric carbon atoms which are present. Enni present ayi unnai asymmetric carbon atom. Asymmetric carbon atom ante enti? Chiral carbon atoms antam kada. Carbon with different ఫంక్షన్ ఎన్ని ఉంటాయి మొత్తం దానికి బాండ్స్ కార్బన్ కి? 4 కదా. ఆ 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెసెంట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్లైడ్ ఒకటి తీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇది చూద్దాం. గ్లిజరాల్ హెడ్ చూడండి. ఈ కార్బన్ ఐటమ్ కి CH1 అని ఉంది. అంటే ఏంటది? ఇది ఎట్లా రాస్తాం? CH డబల్ బాండ్ O అని రాస్తాం, అంతే కదా. అంటే ఈ కార్బన్ కి ఒక డబల్ బాండ్ O ఉంది అంటే 2 సిమిలర్ బాండ్స్ ఉన్నాయి ఆక్సిజన్ కి. సో అది కైరాల్ కార్బన్ కాదు, అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ కాదు. ఈ కార్బన్ ఐటమ్ చూడండి, ఒక సైడ్ ఏమో CHO ఉంది, ఒక సైడ్ ఏమో H ఉంది, ఇంకో సైడ్ OH ఉంది, ఇంకో సైడ్ CH2OH ఉంది. ఇది అసిమెట్రిక్ కార్బన్ అయినా? అంతే కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్. ఈ కార్బన్ ఐటమ్ చెప్పండి, థర్డ్ కార్బన్ ఐటమ్ అసిమెట్రికా కాదా? కాదా? లాస్ట్ కార్బన్ ఐటమ్ నాకు చెప్పండి, అసిమెట్రికా కాదా? హైడ్రోజన్స్ ఉన్నాయి కనుక కాదు, అంతే కదా. అంటే ఎన్ని అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనకు అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ 1 ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ N అన్నమాట. మనకు ఎన్ని అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటే అంత మనకి N అని రాసుకుంటాం. సో 2 to the power of 1 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది, అంతే కదా. అంటే ఒక గ్లిజరాల్డిహైడ్ నుండి మనకు 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. 2 ఐసోమర్స్ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది గ్లిజరాల్డిహైడ్ నుండి. సో ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకి ఇది కామన్ గా యూజ్ చేస్తాము 2 to the power of N. N nothing but number of asymmetric carbon atoms which are present. Okay, so glyceraldehyde తీసుకుంటే ఓన్లీ 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. అదే నెక్స్ట్ తీయండి, ఎరిథ్రోస్ ఫర్ ఎగ్జాంపుల్. దీనిలో ఎన్ని asymmetric carbon atoms ఉంటాయి? కెన్ ఎనీవన్ టెల్ మీ? చెప్పగలుగుతారా? 2 sir. 2 ఉంటాయా? షూర్. CHO ఇది అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ కాదు, ఇంతకుముందు అనుకున్నట్టే. ఈ C చూస్తే HOH CHO C ఇదంతా ఉంది, అంటే ఇది అసిమెట్రిక్ కార్బన్ ఐటమే. ఈ C ఒక సైడ్ C అదంతా ఉంది, H ఉంది, OH ఉంది, CH2OH ఉంది, అంటే ఇది కూడా అసిమెట్రిక్ కార్బన్ ఐటమే. లాస్ట్ ఇది కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. రెండు అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎన్ని ఐసోమర్స్ ఫామ్ చేస్తాయి? 4 2 to the power of 2, రైట్? 4. సో అలా మనకు పెంటోజస్ అయితే 3 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. హెక్సోజస్ అయితే 4 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. అందుకే మనకు హెక్సోజస్ లో చూస్తే మనకు 16 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. గ్లూకోజ్ కి 16 ఐసోమర్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే దీనికి 4 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి కనుక 2 to the power of 4 it will be 16. క్లియర్? సో మనకు అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ తెలియాలి అంటే మనకు ఫస్ట్ స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చర్ తెలిసి ఎన్ని ఐసోమర్స్ ఫామ్ అవుతుందో తెలుస్తాయి అప్పుడు అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ తెలిస్తే. సో అందుకే ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ కంటైన్స్ టోటలీ 4 asymmetric carbon atoms and has 16 isomers. Clear? డైసాకరైడ్స్ చూద్దాం. దీనిలో డైసాకరైడ్స్ లో మనకి ఇంపార్టెంట్ అంటే 3 కాంపోనెంట్స్. ఎప్పుడైనా 3 కాంపోనెంట్స్ మనకి ఇంపార్టెంట్. ఒకటి మాల్టోజ్, లాక్టోజ్ అండ్ సూక్రోజ్. ఈ 3 ఇంపార్టెంట్ మనకు. సో మనకేంటి ఆల్రెడీ నేను చెప్పాను డైసాకరైడ్స్ అంటే ఏంటి? అపాన్ హైడ్రాలసిస్ దే ప్రొడ్యూసెస్ 2 monosaccharides, isn't it? అసలు అవి ఎట్లా అటాచ్ అయి ఉంటాయి? దే హెల్డ్ టుగెదర్ బై గ్లైకోసిడిక్ బాండ్స్ ఉంటాయి. గ్లైకోసిడిక్ బాండ్స్ తోని దే ఆర్ అటాచ్డ్ అండ్ ప్రొడ్యూసెస్ డైసాకరైడ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఈ 2 వర్డ్స్ చెప్పిన క్రిస్టలైన్, వాటర్ సాల్యుబుల్ ఇదంతా తెలిసిందే. మనకి ఇక్కడ ఎప్పుడైతే డైసాకరైడ్ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేస్తామో డైసాకరైడ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? 2 మోనోసాకరైడ్స్ జాయిన్ అయినప్పుడు డైసాకరైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా? సో 2 మోనోసాకరైడ్స్ జాయిన్ కావాలి అంటే మనకు గ్లైకోసిడిక్ బాండ్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే జాయిన్ అయినప్పుడు రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ డైసాకరైడ్స్ అంటాం మనం. ఇక్కడ రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ డైసాకరైడ్స్ అయితే వాటికి రిడక్షన్ అవుతుంది. డైసాకరైడ్స్ అండర్గోస్ రిడక్షన్. రిడక్షన్ కావాలి అంటే ఏంటంటే మనకు ఆల్డిహైడ్ గ్రూపు లేదా కీటోన్ గ్రూప్ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్ షుడ్ బి దేర్. సో ఎప్పుడైతే ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటుందో దే కమ్స్ అండర్ రెడ్యూసింగ్ షుగర్స్, రెడ్యూసింగ్ డైసాకరైడ్స్. అదే మనకు ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ లేదనుకోండి, నో ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్, దే కమ్స్ అండర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ డైసాకరైడ్స్. సో మనం మోనోసాకరైడ్స్ లో అన్ని రెడ్యూసింగే. ఎందుకంటే అది వేరే వాటితో బాండ్ ఫామ్ చేయదు కనుక మనకు ఏదో ఫస్ట్ పొజిషన్ లో ఆర్ సెకండ్ పొజిషన్ లో కంపల్సరీగా ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఉంటుంది, అంతే కదా? సో దే కమ్స్ అండర్ రెడ్యూసింగ్ షుగర్స్. అయితే డైసాకరైడ్స్ లో చూస్తే మాల్టోజ్, లాక్టోజ్ ఏమో రెడ్యూసింగ్, సూక్రోజ్ చూస్తే నాన్ రెడ్యూసింగ్. ఎందుకు అంటే నేను ఇంతకుముందు స్ట్రక్చర్ చూపించాను కదా, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. అయ్యో సారీ, ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ లో CHO గ్రూప్ ఉంది. దీనిలో సెకండ్ పొజిషన్ లో C డబల్ బాండ్ గ్రూప్ ఉంది. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే మనకు సూక్రోజ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ లో ఈ ఫస్ట్ కార్బన్ ఐటమ్ ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ సెకండ్ కార్బన్ ఐటమ్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఐటమ్ ఆఫ్ గ్లూకోజ్, ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ సెకండ్ కార్బన్ ఐటమ్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫార్మేషన్ వస్తుంది CHO గ్రూప్ కి C డబల్ బాండ్ ఓ కి. అంటే ఏమవుతుంది ఇక్కడ మన CHO C డబల్ బాండ్ ఓ రెండు మనకు ఫ్రీగా ఉండవు. అంటే ఆ రెండు కూడా మనకు రిడక్షన్ లోకి ఛాన్స్ లేదు. మనకు బాండ్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు సుక్రోజ్లో 1-2 లింకేజ్ విల్ బి దేర్. 1-2 లింకేజ్ అంటే ఏంటి? ఫస్ట్ కార్బన్ ఐటమ్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ సెకండ్ కార్బన్ ఐటమ్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో CHO గ్రూప్ అనేది C డబల్ బాండ్ ఓ గ్రూప్ తోని లింక్ అవుతుంది కనుక మనకు ఫ్రీ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ గ్రూప్స్ ఉండవు. అందుకని దే నెవర్ అండర్గోస్ రిడక్షన్. సో ఇట్ కమ్స్ అండర్ నాన్ రెడ్యూసింగ్. అదే ఇంతకుముందు నేను మాల్టోజ్ చెప్పాను. మాల్టోజ్ ఏంటి? 2 గ్లూకోజ్ మాలిక్యూల్ జాయిన్ అయినప్పుడే మనకు మాల్టోజ్ వస్తుంది, అంతే కదా? అయితే మాల్టోజ్ లో మనకు లింకేజ్ ఎట్లుంటుంది అంటే 1-4 లింకేజ్ ఉంటుంది. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఫోర్త్ పొజిషన్ లో ఏముంది? CHOH ఉంది కదా. సో ఫస్ట్ కార్బన్ ఐటమ్ ఆఫ్ ఫస్ట్ గ్లూకోజ్ ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ ఫోర్త్ కార్బన్ ఐటమ్ ఆఫ్
సెకండ్ గ్లూకోజ్. సో అప్పుడు ఏమవుతుంది, సెకండ్ గ్లూకోజ్లో సిహెచ్ఓ గ్రూప్ అయితే ఖాళీగా ఉంటుంది కదా, ఉంటుందా? ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది కదా, ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది కనుక ఇట్ అండర్గోస్ రిడక్షన్. సో అందుకే మనం డైసాకరైడ్స్ చూసినప్పుడు, డైసాకరైడ్ చూస్తే మనకు 2 రకాలు ఉంటాయి. రెడ్యూసింగ్ డైసాకరైడ్స్ ఉంటాయి, నాన్ రెడ్యూసింగ్. రెడ్యూసింగ్ అంటే ఏంటి? దే కంటైన్స్ ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటాయి, అందుకనే అవి దే అండర్గోస్ రిడక్షన్. ఎగ్జాంపుల్స్ ఏంటి? మాల్టోజ్, లాక్టోజ్. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ వర్డే. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే సుక్రోజ్. సుక్రోజ్ ఎందుకు? బికాస్ ఇట్ కంటైన్స్ 1,2 లింకేజ్ విల్ బి దేర్. అదే మాల్టోజ్, లాక్టోజ్ లో 1,4 లింకేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1,4 లింకేజ్ ఉంటుంది. ఓన్లీ సుక్రోజ్ లో మాత్రమే 1,2 లింకేజ్ ఉంటుంది. 1,2 లింకేజ్ అంటే ఏంటి? ఫస్ట్ కార్బన్ ఆటం ఏమో సిహెచ్ఓ గ్రూపు, ఇట్ సైడ్ ఫ్రక్టోజ్ లో సెకండ్ కార్బన్ ఆటం ఏమో సి డబల్ బాండ్ ఓ. ఈ రెండింటి మధ్య లింకేజ్ వస్తుంది కనుక మనకు ఫ్రీ ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ ఉండదు, రైట్? సో ఇట్ కమ్స్ అండర్ సుక్రోజ్, కమ్స్ అండర్ నాన్ రెడ్యూసింగ్ డైసాకరైడ్. ఈ వర్డ్ గుర్తు పెట్టుకోండి బాగా, అంతే. క్లియర్ అయింది? ఈ వర్డింగ్ అర్థమైందండి ఈ రెండు? సో ఇక్కడ చూడండి, మాల్టోస్ కంపోజ్డ్ ఆఫ్ 2 గ్లూకోజ్ యూనిట్స్. దే హెల్డ్ టుగెదర్ బై వాట్? 1,4 గ్లైకోసిడిక్ బాండ్ విల్ బి దేర్. 1,4 ఏంటి అంటే ఫస్ట్ గ్లూకోజ్, ఫస్ట్ కార్బన్ ఆటం. 1 అంటే దాని అర్థం అది ఫస్ట్ గ్లూకోజ్, ఫస్ట్ కార్బన్ ఆటం. ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ సెకండ్ గ్లూకోజ్ లో ఏంటి? 4th కార్బన్ ఆటం కి లింకేజ్ అవుతుంది. ఫస్ట్ కార్బన్ ఆటం ఆఫ్ ఫస్ట్ గ్లూకోజ్, ఇట్ ఫార్మ్ బాండింగ్ విత్ 4th కార్బన్ ఆటం ఆఫ్ సెకండ్ గ్లూకోజ్. సో 1,4 లింకేజ్ ఉంటుంది. అంటే సెకండ్ కార్బన్ ఆటం, సెకండ్ గ్లూకోజ్ లో సిహెచ్ఓ గ్రూప్ ఫ్రీ ఉంటుంది కదా, అప్పుడు రిడక్షన్ అవుతుంది. సో మాల్టోస్ కంపోజ్డ్ ఆఫ్ 2 గ్లూకోజ్ యూనిట్, దే హెల్డ్ టుగెదర్ బై 1,4 గ్లైకోసిడిక్ లింకేజ్ విల్ బి దేర్. మీరు ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మాల్టోజ్, లాక్టోజ్ లో 1,4 లింకేజ్ ఉంటుంది, సూక్రోజ్ లో మాత్రం 1,2 లింకేజ్ ఉంటుంది. ఇంకొకటి మనకు ఓసజోన్ ఫార్మేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓసజోన్ అంటే ఏంటంటే మనకు ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ కి మనం చూస్తామో అసలు కాంపౌండ్ ఏంటి అని మనకు తెలవాలి కదా, ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేస్తాం కదా. టెస్ట్ చేసినప్పుడు ఓసజోన్ ఫార్మేషన్ చేస్తాం. ఓసజోన్ ఫార్మేషన్ ఎట్లా చేస్తామంటే ఫినైల్ హైడ్రోజన్ ఇన్ ఎస్టిక్ యాసిడ్ అది తీసుకుంటాం. ఇక్కడ టైప్ చేస్తాను నేను, ఫినైల్ హైడ్రోజన్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. సో ఇది తీసుకొని మనకు ఫినైల్ హైడ్రోజన్ ఇన్ ఎసిటిక్ యాసిడ్ తీసుకొని దీన్ని మనం దేనికి యాడ్ చేస్తాం? కార్బోహైడ్రేట్ సొల్యూషన్స్ కి యాడ్ చేస్తాం. కార్బోహైడ్రేట్ సొల్యూషన్స్ కి యాడ్ చేసినప్పుడు ఏంటంటే యాడ్ చేసేసి హీట్ చేయాలి. హీట్ చేస్తే మనకు ఓసజోన్స్ ఫామ్ అవుతాయి, అంటే మనకు క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ క్రిస్టల్స్ ఫార్మేషన్ లో అది ఓన్లీ రెడ్యూసింగ్ షుగర్స్ అవుతేనే ఓసజోన్స్ ఫామ్ అవుతాయి, అంటే నథింగ్ బట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే క్రిస్టల్స్ ఫామ్ కావు. ఓకేనా? మన గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చూస్తే అవి రెండు రెడ్యూసింగ్ షుగర్సే, కాకపోతే మోనోసాకరైడ్స్ కిందకి వస్తాయి. ఆ రెండు ఏంటంటే సేమ్ నీడిల్ షేప్ ఓసజోన్స్ ఫామ్ చేస్తాయి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ దే ప్రొడ్యూసెస్ నీడిల్ షేప్ ఓసజోన్స్. అదే మాల్టోజ్ అయితే సన్ఫ్లవర్ షేప్ ఓసజోన్స్ ఫామ్ అవుతాయి. సన్ఫ్లవర్ షేప్డ్ ఓసజోన్స్. సన్ఫ్లవర్ షేప్ లో మనకు మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. దాన్ని ఒక స్లైడ్ మీద తీసుకొని ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ వాటిని ఒక డ్రాప్ తీసుకొని మనం స్లైడ్ మీద తీసుకొని
we need to observe through the మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ నుండి చూసినప్పుడు మనకు షేప్స్ కనబడతాయి అన్నమాట. ఒకవేళ మాల్టోస్ అయితే ఇట్ ప్రొడ్యూసెస్ సన్ఫ్లవర్ షేప్ ఓసోజోన్స్. ఓసోజోన్ ఫార్మేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫినైల్ హైడ్రోజన్ అండ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకోవాలి, దాన్ని కార్బోహైడ్రేట్ సొల్యూషన్ యాడ్ చేసేసి హీట్ చేయడమే. దీన్ని యాడ్ చేసేసి ఫినైల్ హైడ్రోజన్ ఇన్ ఎసిటిక్ యాసిడ్ అది తీసుకొని కార్బోహైడ్రేట్ సొల్యూషన్ యాడ్ చేసేసి హీట్ చేయాలి. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే దీనిలో విత్ ఇన్ 5 minutes లో మనకు ఓసోజోన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అది గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ అని తెలుసుకుంటాం. అదే ఒకవేళ మాల్టోజ్ అనుకోండి, ఇట్ టేక్స్ మినిమం ఆఫ్ 30 minutes టు గెట్ ఓసోజోన్స్. ఓకేనా? అదే లాక్టోజ్ అయితే మనం 30 minutes వేడి చేసినా కూడా రాదు. అది 30 minutes వేడి చేసి మళ్ళీ కూల్ చేస్తే మనకు ఓసోజోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇట్లా మనం ఒకవేళ సన్ఫ్లవర్ షేప్డ్ ఓసోజోన్స్ ఫామ్ అయ్యాయి అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు త్రూ మైక్రోస్కోప్, నథింగ్ బట్ ద సొల్యూషన్ ఇస్ మాల్టోస్. ఓకేనా? సో ఫినైల్ హైడ్రోజన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది రియాక్ట్ కావాలి అంటే ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఉండాల్సిందే, లేకపోతే ఓసోజోన్స్ ఫామ్ చేయదు. ఇప్పుడు నాదో క్వశ్చన్, సుక్రోజ్ ఓసోజోన్స్ ఫామ్ చేస్తుందా? సుక్రోజ్ ఓసోజోన్స్ ను ఫామ్ చేస్తుందా? No, sir. నో ప్రాబ్లం, మన డిస్కషన్ లానే ఇది. ఫామ్ చేస్తుందా లేదా? No, sir. నో, రైట్. ఎందుకంటే దానిలో ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ ఫ్రీగా ఉండవని చెప్పాను కదా, నాన్ రెడ్యూసింగ్ కదా. నాన్ రెడ్యూసింగ్ ఎప్పుడు కూడా ఓసోజోన్స్ ను ఫామ్ చేయదు. ఓకేనా? సో మాల్టోస్ అపాన్ హైడ్రాలిసిస్ ప్రొడ్యూసెస్ 2 molecules ఆఫ్ గ్లూకోజ్. నెక్స్ట్ సుక్రోజ్. సో కేన్ షుగర్, బీట్ షుగర్ అని చెప్పాను కదా. సో వాటి నుండి వచ్చేది మనకు సుక్రోజ్ అన్నమాట. సో దీనిలో ఏంటి? అపాన్ హైడ్రాలిసిస్ సుక్రోజ్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్ as well as fructose. Glucose and fructose they produces. And what type of glycosidic linkage will be there? It is always 1-2. Sorry, 1-2 glycosidic linkage will be there. Okay na? 1-2 glycosidic linkage ఉంటుంది మనకు. సో 1-2 glycosidic linkage ఉంటుంది కనుక no free aldehyde ketone group will be there. So it is a non-reducing sugar and cannot form ఓసోజోన్స్. ఓసోజోన్స్ ను ఫామ్ చేయదు. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఎప్పుడు కూడా ఓసోజోన్స్ ఫామ్ చేయవు. ఎందుకు అంటే ఈ ఫినైల్ హైడ్రోజన్ ఏదైతే ఉందో అది దేంతో రియాక్ట్ అవుతుంది? ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటేనే అది రియాక్ట్ కాగలుగుతుంది. ఫినైల్ హైడ్రోజన్ అనేది ఫినైల్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతేనే మనకు క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓసోజోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ సుక్రోజ్ లో ఫ్రీ ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్స్ ఉండవు కనుక ఇది ఎప్పుడు కూడా ఓసోజోన్స్ ను ఫామ్ చేయదు. నాన్ రెడ్యూసింగ్ షుగర్ దట్ ఈస్ సుక్రోజ్, ఇట్ నెవర్ ప్రొడ్యూసెస్ ఓసోజోన్స్. ఓకే, మనకి ఇంతకుముందు 2012లో 11లో ఫర్ ఎగ్జాంపుల్ 11లో నాకు తెలిసి డిఐ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ఇన్వర్ట్ షుగర్? ఇన్వర్ట్ షుగర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సుక్రోజ్. అది గుర్తుపెట్టుకోండి, ఇన్వర్ట్ షుగర్ నథింగ్ బట్ సుక్రోజ్. సో అప్పుడు ఇన్వర్ట్ షుగర్ అని ఇచ్చేసి సుక్రోజ్ అని ఇస్తే డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదు హైడ్రోలైజ్డ్ మిక్చర్ ఆఫ్ సుక్రోజ్. నథింగ్ బట్ హైడ్రోలైజ్డ్ మిక్చర్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా కూడా ఇస్తాడు, సుక్రోజ్ అనే వర్డింగ్ ఇయ్యక హైడ్రోలైజ్డ్ మిక్చర్ కంటైనింగ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని కూడా అంటాడు. అంటే మీకు వెలగాల్సింది ఏంది? సుక్రోజ్ ఇది అని మనకు గుర్తు రావాలి. ఓకేనా? సుక్రోజ్ ఇట్ ఈస్ ఇన్వర్ట్ షుగర్. ఇన్వర్ట్ షుగర్ ఎగ్జాంపుల్ is sucrose. So hydrolyzed mixture of sucrose containing both glucose as well as fructose is called as
ఇన్వర్ట్ షుగర్ 2011 క్వశ్చన్ పేపర్ చూడండి, దాంట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. 2011 or 12 ఐ థింక్. ఓకేనా? అసలు ఇన్వర్ట్ షుగర్ ఎందుకు అంటాం? యాక్చువల్గా ఇన్వర్ట్ షుగర్ ఎందుకు అంటాం అంటే సుక్రోజ్ని మనం యాజ్ సచ్ సుక్రోజ్ని చూస్తే డెక్స్ట్రో రొటేటరీ ఉంటుంది, ప్లస్ ఉంది కదా. సో మనం ఆప్టికల్ యాక్టివిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ అదే ప్లేన్ పోలరైజ్ లైట్ ని రైట్ సైడ్ రొటేట్ చేస్తాం, లేకపోతే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాం కదా. పోలరిమీటర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, రైట్? సో మనకు డెక్స్ట్రో రొటేటరీ అయితే పాజిటివ్ వాల్యూ ఉంటుంది సుక్రోజ్ కి. అయితే ఈ సుక్రోజ్ పాజిటివ్ వాల్యూ ఉంది కనుక ప్లస్ 66.5 degrees ఉంటుంది ఇది. కాకపోతే ఎప్పుడైతే హైడ్రాలిసిస్ అవుతుందో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లేవో రొటేటరీ, మైనస్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఇన్వర్ట్ అయినట్టే కదా. సుక్రోజ్ ఏమైంది? డెక్స్ట్రో రొటేటరీ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ లేవో రొటేటరీ, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్వర్ట్ షుగర్. ఇన్వర్ట్ ఎందుకంటే మనకి ఇక్కడ డెక్స్ట్రో ఫామ్ అనేది లేవో ఫామ్ లోకి కన్వర్ట్ అయింది. అదే మనం వేరే కాంపోనెంట్స్ చూస్తే డెక్స్ట్రో అనే ప్రొడ్యూస్ అవుతాయి, హైడ్రాలిసిస్ అయినా కూడా లేవో అనే ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఎక్సెప్షన్ ఈస్ ఓన్లీ టు సుక్రోజ్. దీనిలో ఏంటంటే డెక్స్ట్రో ఫామ్ ఉంటుంది, బట్ లాటర్ ఆన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లేవో ఫామ్. డెక్స్ట్రో కన్వర్ట్స్ ఇంటూ లేవో. సో మనకు ఇన్వర్ట్ అయింది అంటే డెక్స్ట్రో నుండి లేవో కన్వర్ట్ అవుంది కనుక ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్వర్ట్ షుగర్. గుర్తుపెట్టుకోండి ఇది, రైట్? Then in case of lactose, so it is commonly known as milk sugar disaccharide found in milk. ఆల్రెడీ తెలుసు. ఏ బాండింగ్ ఉంటుంది ఇక్కడ కూడా? 1,4 1,2 1,2 లింకేజ్ ఉంటుందా, 1,4 లింకేజ్ ఉంటుందా? 1,4 సార్. 1,4 లింకేజ్. ఓన్లీ సుక్రోజ్ లో మాత్రమే 1,2 లింకేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనిలో 1,4 లింకేజ్ ఉంటుంది. 1,4 లింకేజ్ ఉంటుంది కనుక హైడ్రాలిసిస్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది గ్యాలక్టోజ్ ని గ్లూకోజ్ ని ఫామ్ చేస్తుంది. అంటే సెకండ్ కాంపౌండ్ లో CHO గ్రూప్ అయితే ఫ్రీగా ఉన్నట్టే కదా. సో ఇట్ అండర్గోస్ రిడక్షన్, సో ఇట్ కమ్స్ అండర్ రెడ్యూసింగ్ షుగర్. సో రెడ్యూసింగ్ షుగర్ కనుక ఓసిజన్ ఫామ్ చేస్తుందా? ఓసిజన్ ఫామ్ చేస్తుందా? ఎస్ సార్. ఫామ్ చేస్తుంది. సో ఓసిజన్ ఫామ్ చేస్తుంది అండ్ ద షేప్ విల్ బి పౌడర్ పఫ్ షేప్. పౌడర్ పఫ్ షేప్ వచ్చింది అంటే ద కాంపౌండ్ ఇస్ లాక్టోస్. నీడిల్ షేప్ వస్తే గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్. సన్ఫ్లవర్ షేప్ వస్తే మాల్టోస్. పౌడర్ పఫ్ షేప్ వచ్చింది అంటే లాక్టోస్. ఈ 3 గుర్తు పెట్టుకోండి, రైట్? ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇన్ కేస్ ఆఫ్ పాలిసాకరైడ్స్, ఈ పాలిసాకరైడ్స్ ఏముంటాయి? నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ విల్ బి దేర్. హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ విల్ బి దేర్. దే హెల్డ్ టుగెదర్ బై గ్లైకోసిడిక్ బాండ్స్. సో దీనిలో ఏంటి? 2 types అని చెప్పాను. వాట్ ఆర్ దే? హోమోపాలిసాకరైడ్స్, దెన్ హెట్రోపాలిసాకరైడ్స్. హోమోపాలిసాకరైడ్స్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు? అపాన్ హైడ్రాలిసిస్ సిమిలర్ they produces same type of monosaccharide. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ చూడండి. స్టార్చ్ చూసినప్పుడు స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోజ్ ఏదైనా పర్లేదు, అది చూస్తే ఏమవుతుంది? అపాన్ హైడ్రాలిసిస్ దే ప్రొడ్యూసెస్ ఓన్లీ గ్లూకోజ్ మాలిక్యూల్స్. మొత్తం గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అందుకని ఇట్ కమ్స్ అండర్ హోమోపాలిసాకరైడ్. హెట్రోపాలిసాకరైడ్స్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కనుక దే ఆర్ కాల్డ్ as heteropolysaccharides. Example is heparin, hyaluronic acid, chondroitin. So they are some of the examples comes under polysaccharides.
సో మనకు మేజర్గా మన సిలబస్లో పాత్వేస్ అన్నీ ఉన్నాయి. సో ఇంతకుముందు ఆ టేబుల్ అది ఇచ్చాను కదా, అదొకటైతే బాగా చదవండి. నేను ఇంకా స్లైడ్స్ ప్రిపేర్ చేస్తాను, ఇంకా చేసేది ఉంది. సో ఏంటంటే మనకి ఇక్కడ మేజర్ పాత్వేస్ మనం చూస్తే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఫస్ట్ వన్ ఈస్ గ్లైకోలిసిస్, సెకండ్ వన్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, థర్డ్ వన్ గ్లూకోనియోజెనసిస్, ఫోర్త్ వన్ glycogenesis, glycogenolysis, HMP pathway, and uronic acid pathway. So these are some of the pathways comes under carbohydrate metabolism. సో దీనిలో ఏంటి గ్లైకాల్స్ అంటే ఏంటి? యాక్చువల్గా గ్లైకాల్స్ అంటే ఏం లేదండి, గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఇట్ స్ప్లిట్స్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ either pyruvic acid or lactic acid. ఇది గుర్తుపెట్టుకోండి, either it produces pyruvic acid or it produces lactic acid. సో ఈ రెండిట్లలో ఏదైనా ప్రొడ్యూస్ కావచ్చు, రైట్? సో గ్లూకోజ్ మాలిక్యూల్ breakdown takes place, lysis of glycolysis, lysis nothing but breakdown, right? Breakdown of glucose takes place and produces either pyruvic acid or lactic acid. సో ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి ఇవి? పైరువిక్ యాసిడ్ ఏమో ఏరోబిక్ కండిషన్స్ లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అయితే పైరువిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. So later on, pyruvic acid converts into acetyl coenzyme A and enters into citric acid cycle. Okay na? But anaerobic conditions aithe, in absence of oxygen aithe lactic acid produce avutadi. Major ga human muscles lo anaerobic conditions ఉంటాయి గనక ఆక్సిజన్ కాంటెంట్ ఎక్కువ ఉండదు. ఎనరోబిక్ కండిషన్స్ ఉంటాయి కనుక హ్యూమన్ మజిల్స్ లో ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి? గ్లైకాలిసిస్ లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ విల్ బి ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకాలిసిస్ ఇన్ ఎనరోబిక్ కండిషన్స్. ఏరోబిక్ కండిషన్స్ అయితే పైరువిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పైరువిక్ యాసిడ్ అనేది ఎస్టిల్ కోఎంజైమ్ లా కన్వర్ట్ అవుతుంది. ఎస్టిల్ కోఎంజైమ్ ఇట్ ఎంటర్స్ టు సిట్రిక్ యాసిడ్ సైకిల్, then they liberates ATPs. Okay, but anaerobic conditions aithe only the end product will be lactic acid. Okay na? So దీన్ని EM pathway అంటారు, EM or Embden-Meyerhof pathway అంటాం, Embden-Meyerhof pathway, right? First one is glycolysis, breakdown of glucose molecules to produce pyruvic acid in aerobic conditions, lactic acid in anaerobic conditions. Okay. Then second one, citric acid cycle. So it was given by Hans Krebs. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, హ్యాన్స్ క్రెబ్స్ అనేది. ఎందుకంటే లాస్ట్ టైం మన డ్రగ్ ఇన్స్పెక్టర్ది కాదు నేను చెప్పేది, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ దాంట్లో క్రెబ్స్ అని ఇచ్చాడు, కాకపోతే 4 పేర్లు క్రెబ్సే ఇచ్చాడు, పక్కనది మార్చేశాడు. ఇంకా ఇలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. మొన్న ఎగ్జామ్ కాకుండా అంత ముందు సార్ లాస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్లో క్రెబ్స్ ఇచ్చాడు, కాకపోతే డిఫరెంట్ వర్డింగ్స్ లో ఇచ్చాడు. హ్యాన్స్ క్రెబ్స్ ప్రపోజ్డ్ citric acid cycle, or it is also called as TCA cycle, tricarboxylic acid cycle. It is also called as TCA cycle. TCA cycle is nothing but tricarboxylic acid cycle. Tricarboxylic acid. ఎందుకంటే మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని ఎందుకంటాం అసలు? యాక్చువల్గా క్రెబ్స్ ప్రపోజ్ చేసినాక క్రెబ్స్ సైకిల్ అంటున్నాం. ఏంటంటే మనకు ఫస్ట్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనేది ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సిట్రిక్ యాసిడ్.
So first product which is produced in this cycle is citric acid. So citric acid లో మనకు 3 COOH గ్రూప్స్ ఉంటాయి. 3 COOH. Carboxylic acid nothing but COOH group, right? Tri nothing but 3 carboxylic acid groups ఉంటాయి కనుక ఈ పాత్వేని మనం ఏమంటాం? సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం, క్రెబ్స్ సైకిల్ అంటాం, ఆర్ టీసీఏ సైకిల్ అంటాం. ఓకేనా? సో మనకి ఏవైతే దీంట్లో మనకు ఎన్ఏడిపిలు తర్వాత ఎఫ్ఏడిలు ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో దే ఎంటర్స్ ఇంటూ విచ్ సైకిల్? యునో ఈటీసీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఎంటర్ అయిపోయి ఏటీపీసీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ గ్లూకోనియోజెనసిస్. గ్లూకోనియోజెనసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. నాన్ కార్బోహైడ్రేట్స్ నుండి ఎప్పుడైతే గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుందో దట్ పాత్వే ఈస్ కాల్డ్ as gluconeogenesis. So gluconeogenesis, or it is also called as shunt pathway. Shunt pathway. ఎందుకు అంటామంటే సారీ నాట్ షంట్ పాత్వే కాదు, గ్లూకోనియోజెనసిస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. అంటే మనకి ఇక్కడ పైరువిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతాయని కదా గ్లూకోజ్ నుండి. సో వాటి నుండి మళ్ళీ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, రివర్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్క 3 స్టెప్స్ మార్చేస్తే మొత్తం ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ సేమ్ గ్లైకాలసిస్ లానే. లేదు అమైనో యాసిడ్స్ నుండి ఇంకా వేరే డిఫరెంట్ కాంపోనెంట్స్ నుండి కూడా మనకు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దట్ షుడ్ బి ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్. ఓకేనా? Formation of glucose from non-carbohydrate sources is called as gluconeogenesis. Glycogenesis nothing but నేను ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్ అప్పుడు ఒకటి చెప్పాను. వాట్ ఇస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్? గ్లైకోజన్ ఇస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఇదండి. అది ఎక్కడ స్టోరేజ్ చేస్తుందని చెప్పాను? లివర్ లో, రైట్? మనకి ఏంటంటే గ్లైకోజెనసిస్ అనే వర్డ్ ఉందా? ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇస్ నథింగ్ బట్ గ్లైకోజెనసిస్, రైట్? నెక్స్ట్ గ్లైకోజెనోలైసిస్. లైసిస్ అంటే ఏంటి? లైసిస్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్, రైట్? సో మనకి ఎప్పుడైతే మన హ్యూమన్ బాడీలో ఫాస్టింగ్ చేస్తారు కదా చాలా మంది, ఈ శ్రావణ మాసాలని, ఏదో ఫ్రైడేస్, థర్స్డేస్ ఏ ఉంటాయి కదా ఫాస్టింగ్స్, ఆ టైంలో ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఎందుకంటే ఫుడ్ తీసుకోరు జనాలు. సో ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. రెడ్యూస్ అయినప్పుడు మన హ్యూమన్ లివర్లో గ్లైకోజన్ స్టోర్ అయి ఉంటుందా? సో అదేమవుతుందంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. లైసిస్ నది బట్ బ్రేక్ డౌన్ అయిపోయి గ్లైకోజన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్. సో ఇక్కడ ఈ 4వది 5వది 2 గమనించండి. గ్లైకోజన్స్ అంటే ఏంటి? ఫ్రమ్ గ్లూకోజ్ ఇట్ ప్రొడ్యూసెస్ గ్లైకోజన్. దెన్ గ్లైకోజెనోలైసిస్ ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ అకర్స్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్. సో గ్లూకోజ్ వస్తే ఏం లాభం? ఇంకా గ్లూకోజ్ వస్తే ఇట్ ఎంటర్స్ ఇంటూ గ్లైకాలిసిస్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏటీపీస్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చేస్తుంది మళ్ళీ మనకు. ఓకేనా? నెక్స్ట్ పాత్వే హెచ్ఎంపి పాత్వే. హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే, ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as pentose phosphate pathway, or oxidative pathway alternative to glycolysis as well as citric acid cycle. చాలా పేర్లు ఉంటాయి ఇక్కడ. ఆల్టర్నేటివ్ పాత్వే, ఆక్సిడేటివ్ ఆల్టర్నేటివ్ పాత్వే టు glycolysis as well as citric acid cycle, or it is also called as shunt pathway. సో ఇవన్నీ పేర్లు పెట్టుకోవచ్చు మనం దీనికి.
hexose monophosphate pathway, HMP pathway, pentose phosphate pathway, shunt pathway, direct oxidative pathway, alternative to glycolysis as well as citric acid cycle. So ఇలా different వస్తాయి. Then last one, uronic acid pathway. So uronic acid pathway, this is also oxidative pathway, alternative pathway ఇది కూడా. దీనిలో ఏంటంటే ఒక హ్యూమన్ లో కాకుండా వేరే ఎనిమల్స్ చూస్తే మనము కొన్ని ఎనిమల్స్ లో దిస్ పాత్వే ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ విటమిన్ సి, నథింగ్ బట్ అస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి ప్రొడ్యూస్ కావడానికి కొన్ని ఎనిమల్స్ లో, పర్టికులర్ గా ప్రైమేట్స్ లో ఈ ఎలకలు అవి ఉంటాయి కదా, వాటిల్లో యూరానిక్ యాసిడ్ పాత్వే అయ్యి అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ విటమిన్ సి. బట్ మన హ్యూమన్ లో మాత్రం విటమిన్ సి అనేది ప్రొడ్యూస్ కాదు యూరానిక్ యాసిడ్ పాత్వే తోని. ఓకేనా? మనకు 5 కార్బన్ కాంపౌండ్ మోనోసాకరైడ్ ఫామ్ అవుతుంది మన బాడీలో. ఏదైతే 5 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుందో దట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ హెచ్ఎంపి పాత్వే. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పాత్వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్లైకాలసిస్, సెకండ్ వన్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, glycolysis nothing but formation of pyruvic acid or lactic acid from glucose molecule. Second one, citric acid cycle is also called as Krebs cycle, TCA cycle or tricarboxylic acid cycle. సో మనకి దీనికి రెండింటికి లింక్ ఏంటి? గ్లైకాలసిస్ లో ఆక్సిడేట్ ఏరోబిక్ కండిషన్స్ లో పైరువిక్ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, సో పైరువిక్ యాసిడ్ కన్వర్ట్స్ ఇంటూ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ దట్ ఎంటర్స్ ఇంటూ సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనేది సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో మనకు ఏటీపీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. గ్లూకోనియోజెన్స్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుండి మనకు వచ్చేది గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అయితే దట్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్. గ్లైకోజెన్సిస్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఇవన్నీ అర్థమవుతున్నాయండి? ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ from what? Non-carbohydrate sources. Okay na? Non-carbohydrates. For example, pyruvic acid కావచ్చు, lactic acid కావచ్చు. అదే ఇదేంటి? గ్లైకోజెన్స్ అంటే ఫార్మేషన్ ఆఫ్ what? Glycogen, formation of glycogen from glucose molecules. Glycogen less అంటే ఏంటి? Breakdown of glycogen to form glucose molecules. ఈ డిఫరెన్స్ అర్థమవుతున్నాయండి మీకు అందరికి? బ్రేక్డౌన్ ఆఫ్ గ్లైకోజన్ టు ఫార్మ్ గ్లూకోజ్. ఇది ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. ఇది ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. క్లియర్ ఇవన్నీ? ఇవన్నీ ఓకేనా? Okay, fine. So hexose monophosphate pathway, pentose phosphate pathway, HMP pathway ఇవన్నీ ఓకే కదా? యూరానిక్ యాసిడ్ పాత్వే అయితే మనకు ఏంటి? ప్రైమేట్స్ లో
చిన్న చిన్న ఎనిమల్స్ లో ఏమవుతుంది? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ విటమిన్ సి, అస్కార్బిక్ యాసిడ్ ప్రొడ్యూస్ కావడానికి ఉంటుంది. మనకి హ్యూమన్ లో మాత్రం కాదు. పెంటోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పెంటోజ్ ఏదైతే మనకు వస్తుందో జైల్లో 5-ఫాస్ఫేట్ వస్తుంది యాక్చువల్గా. సో ఇట్ ఎంటర్స్ ఇంటూ హెచ్ఎంపి పాత్వే. హెచ్ఎంపి పాత్వే రన్ కావాలంటే ఈ పాత్వే కూడా అవసరం. క్లియరా? సో విల్ స్టార్ట్ విత్ ఓకే ఫైన్. ఓకే, సో ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తాను గ్లైకాలిసిస్. నెక్స్ట్ క్లాస్లో మాత్రం గ్లైకాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసేసి వాటి ఇన్హిబిటర్స్ రిలేటెడ్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. సో glycolysis, or it is also called as EM pathway or Embden-Meyerhof pathway. Embden-Meyerhof pathway or glycolysis, EM pathway అన్ని వర్డ్స్ సేమే. సో ఇక్కడ ఏమవుతుంది గ్లైకాలిసిస్ లో మీరు కొన్ని వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. గ్లైకాలిసిస్ అనేది ఎక్కడ అవుతుంది, ఎన్ని ATPs ప్రొడ్యూస్ అవుతాయి, ఏరోబిక్ కండిషన్స్ లో, ఎనరోబిక్ కండిషన్స్ లో, ఎన్ని రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి, ఎన్ని ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి. అవి అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు కంపల్సరీ. ఓకేనా? సో మన లాస్ట్ డిఐ పేపర్లో మీరు చూస్తే సిట్రిక్ యాసిడ్ సైకిల్లో 4 కోఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎస్ఆర్ నో అని ఇచ్చాడు. అవునా? ఏ కరెక్ట్, బి కరెక్ట్, ఏబి కరెక్ట్ అలా ఇచ్చాడు కదా, 2 రాంగ్ అని ఇచ్చాడు కదా. సో దాంట్లో 4 కోఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయా, 5 కోఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దట్ విల్ సి. అంటే చిన్న చిన్న పాయింట్ కూడా వాళ్ళు హైలైట్ చేసేసుకుంటున్నారు ఇక దానిలో. అందుకని మనకి ఇక్కడ గుర్తుండాలండి, గ్లైకాలిసిస్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ కన్వర్టింగ్ గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్. పైరువేట్ ఆర్ లాక్టేట్ అన్న, పైరువిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అన్న సేమే, విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ATPs. సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మన గ్లైకాలిసిస్ ఎక్కడ అవుతుంది? సైటోజాల్లో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అవుట్ కాదు, రన్ అవుతుంది. సైటోజాల్లో రన్ అవుతుంది గ్లైకాలిసిస్. అదే మన సిట్రిక్ యాసిడ్ సైకిల్ చూస్తే మైటోకాండ్రియాలో రన్ అవుతుంది. ఓకేనా? గ్లైకాలిసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోసాల్. యాక్చువల్గా ఎప్పుడైతే మనము గ్లైకాలిసిస్ చూస్తామో టోటల్లీ 3 phases ఉంటాయి అది రన్ కావాలంటే. టోటలీ 3 phases. ఫస్ట్ వన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, సెకండ్ వన్ స్ప్లిట్టింగ్ ఫేజ్, థర్డ్ వన్ ఎనర్జీ జనరేషన్ ఫేజ్. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటే ఏంటి? ATPs అనేది యూటిలైజ్ అవుతాయి దానిలో. ఆ ఫేజ్లో ATPs అనేవి యూటిలైజ్ అవుతాయి. ఓకేనా? అదే స్ప్లిట్టింగ్ ఫేజ్లో ఇంతకుముందు నేను ఒక వర్డ్ చెప్పాను, మన గ్లిజరాల్డిహైడ్ అండ్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ వచ్చినప్పుడు ఫ్రక్టోజ్ 1,6-bisphosphate upon splitting with aldolase enzyme, it converts into 2 components, dihydroxyestone phosphate, then glyceraldehyde 3-phosphate. సో ఆ ఫేజ్ ఏమంటాం అంటే స్ప్లిట్టింగ్ ఫేజ్ అంటాం. అదొకటే స్టెప్ వస్తుంది మనకు. ఫ్రక్టోజ్ 1,6-bisphosphate కన్వర్ట్ ఇంటూ 6 కార్బన్ కాంపౌండ్ కదా ఫ్రక్టోజ్ అనేది. అవి ఏమైతే 2 3 కార్బన్ కాంపౌండ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. డైహైడ్రాక్సీఎస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. దెన్ ఎనర్జీ జనరేషన్ ఫేజ్, నథింగ్ బట్ ఎనర్జీ జనరేషన్ అంటే ఏంటి? ATPs అనేది ఫామ్ అవ్వకుండా వెళ్తాయి. దీనిలో ATPs అనేది ఫామ్ అవుతాయి. ఫస్ట్ దానిలో ఏమో ATPs యూటిలైజ్ అవుతాయి, సెకండ్ దానిలో ఓన్లీ స్ప్లిటింగ్, థర్డ్ ఫేజ్లో ATPs జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఒక్క one ATP converts into ADP and inorganic phosphate, nothing but utilization of 1 ATP. This is nothing but utilization of 1 ATP. Okay na? Ade NADH, it converts into NAD plus H plus, అది ఫామ్ అయింది అనుకోండి, 3 ATPs అన్నట్టు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది చెప్పిన తర్వాతనే నేను
ఈ పాత్వేలకి ఎంటర్ అవుతాను. FAD ఈక్వల్స్ టు 2 ATPs, NADH ఈక్వల్స్ టు 3 ATPs. I'll tell you that. అవి చెప్పాకే దెన్ I'll go for pathway. అది అర్థమైతే మనకి ఏంటంటే ఈజీ ఉంటుంది. కొన్ని వర్డింగ్స్తో కూడా మనము ఇవేంటి ఎంజైమ్స్ రికగ్నైజ్ చేయొచ్చు, అక్కడ ఏ కోఎంజైమ్ వస్తుంది అనేది రికగ్నైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కైనేజ్ ఎంజైమ్ వచ్చింది అనుకోండి, కైనేజ్ వచ్చిందంటే అక్కడ ఏటీపీ యూటిలైజ్ కావచ్చు, ఏటీపీ ఫామ్ కావచ్చు. డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ వచ్చింది అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ NAD ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ మే బి FAD, FMN కూడా ఉంటుంది. సో అట్లా మనం కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, టోటలీ 3 phases విల్ బి దేర్. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, స్ప్లిట్టింగ్ ఫేజ్ అండ్ ఎనర్జీ జనరేషన్ ఫేజ్. సో ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్లో ఏటీపీస్ అనేది యూటిలైజ్ అయిపోతాయి. ఇక్కడ ఓన్లీ కాంపౌండ్ అనేది స్ప్లిట్ అవుతుంది. 6 కార్బన్ కాంపౌండ్ కన్వర్ట్స్ ఇంటూ 2 molecules of 3 carbon compounds. Then ఎనర్జీ జనరేషన్ ఫేజ్, ఏటీపీస్ అనేవి లిబరేట్ అవుతాయి. సో మనకి ఎన్ని ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి యాక్చువల్గా? మనకి ఇక 2 కండిషన్ చెప్పాను గ్లైకాలసిస్లో. ఏరోబిక్ కండిషన్స్లోనేమో పైరువిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నాను, ఎనరోబిక్ కండిషన్స్లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నాను. సో ఇన్ ఎనరోబిక్ కండిషన్స్, ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, only 2 ATPs are produced. Only 2 ATPs are produced. అదే aerobic conditions అయితే, in presence of oxygen అయితే, totally 8 ATPs are produced. సో మనకి ఈ నెంబరే ఇంపార్టెంట్. aerobic కండిషన్ అయితే 8 ATPలు ప్రొడ్యూస్ అవుతాయి. aerobic కండిషన్ అయితే 8 ATPs. anaerobic కండిషన్ అయితే 2 ATPs will be produced. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ గ్లైకాలసిస్లో నేను ఇక్కడ రాయలేదు, ఇక్కడ ఇవ్వలేదు. టోటల్లీ అవుట్ ఆఫ్ 13 స్టెప్స్ ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి. వేరే అన్ని రివర్సిబులే. ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే ఇర్రివర్సిబుల్ ఉంటాయి. ఆ 3 ఇర్రివర్సిబుల్ స్టెప్ని మనం కరెక్ట్ చేసుకుంటే పైరువిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్ కెన్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ డైరెక్ట్లీ. రివర్సిబుల్ అంటే ఒక కాంపౌండ్ నుండి ఇంకో కాంపౌండ్ రావడమే కదా. ఇక్కడ ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే ఇర్రివర్సిబుల్. సో అక్కడ ఏమవుతుంది, ఆ 3 స్టెప్స్ని మారిస్తే గ్లూకోనేజెన్సిస్ పాత్వేలో మళ్ళీ పైరువిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్. సేమ్ కింద నుండి పైకి రావడమే ఇంకా. ఓకేనా? కింద నుండి పైకి రావడమే. సో మనకు అలా అనమాట. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది గ్లైకాలసిస్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది సైటోజాల్. either it produces pyruvic acid in presence of oxygen or lactic acid in absence of oxygen. Then totally 3 phases will be there: energy investment phase, splitting phase, energy generation phase. Then whenever we observe the ATP formations, in anaerobic conditions 2 ATPs are synthesized. In aerobic conditions 8 ATPs are produced. And how many irreversible steps will be there? ఎన్ని ఉంటాయి మొత్తం ఎన్ని irreversible స్టెప్స్ ఉంటాయి? ఓకే 3. ఓకే ఫైన్. 3 ఉంటాయి. ఆ 3ని మనము వేరే మార్చేసినామంటే ఈజీగా. ఓకే ఫైన్. ఓకే, ఆ 3ని మనం చేంజ్ చేసేస్తే గ్లూకోనేజెన్సిస్ పాత్వే కూడా అయిపోతుంది మనకి ఈజీగా. ఓకేనా? సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫస్ట్ నేనేం చెప్తానంటే, కొన్ని ఎంజైమ్ నేమ్స్లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, కైనేజ్ వస్తే ఏంటి, డిహైడ్రోజనేజ్ వస్తే ఏంటి, అప్పుడు ఏ కో ఎంజైమ్స్ వస్తాయి, ఎటువంటి అయాన్స్ యూజ్ అవుతాయి ఆ రియాక్షన్స్లలో. దెన్ 1 NADH ఈక్వల్స్ టు హౌ మెనీ ఏటీపీస్. ఒక ఏటీపీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ AMP అనుకోండి, అప్పుడు ఎన్ని మైనస్ చేయడం, అలాంటివి కొన్ని చెప్తాను ఫస్ట్. దెన్ విల్ ఎంటర్ ఇంటూ పాత్వే.
అది మనకు వస్తే ఏంటంటే ఈజీ అయిపోతుంది అసలు. ఓకేనా? క్లియర్ ఇవన్నీ? సో స్లోగానే పోతున్నామా, ఫాస్ట్ అవుతుందా? క్లియర్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను. ఈ పీపీటీ అయితే షేర్ చేస్తాను. ఓకే, ఫైన్. ఫాస్ట్ చేయమంటే చేసేస్తాం, మీ ఇష్టం. స్లోగా ఓకే అంటే ఇట్లా వెళ్దాం. ఇంకా కొంచెం ఫాస్ట్ చేద్దామంటే చేసేసుకుందాం. స్లోగా ఓకేనా? ఓకే, దిస్ ఫైన్. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో విల్ మీట్ అండ్ విల్ డిస్కస్ అదర్ టాపిక్స్. ఓకేనా? ఓకే, ఫైన్. ఓకే, ఓకే, దెన్ విల్ స్టాప్ హియర్. విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అది ఫస్ట్ చెప్పిన తర్వాతనే I'll go for pathways. Clear? Okay, then bye. All of you, bye.